ఈ విశ్వం ఎలా తయారైంది, ఇన్ని కోట్ల నక్షత్రాలు, సూర్యుడు, మన భూమి ఎలా ఏర్పడ్డాయి, అగ్నిగోళంగా ఉండే మన భూమి ఇంత అందమైన గ్రహంగా ఎలా మారింది, మన భూమి మీద మొట్టమొదటి జీవం ఎలా ఏర్పడింది, ఒకప్పుడు ఈ భూమి మీద తిరిగిన డైనోసార్లు ఒక్కడి కూడా మిగలకుండా ఎలా అంతరించిపోయాయి, ఆదిమానవుల సంచారం, మనిషి జీవనాన్ని మార్చేసిన ఆవిష్కరణలు, ఇలా విశ్వం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది, అంతేకాకుండా ఈ విశ్వానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు, ఇలా అన్ని టాపిక్స్ ని కవర్ చేసుకుంటూ ద జర్నీ ఆఫ్ ద యూనివర్స్ అనే పేరుతో కొన్ని వీడియోస్ ని ఒక సిరీస్ లా చేస్తాను. దీనిలో దేవుళ్ళు, మతాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావాలని అనుకోవడం లేదు. ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడు అని నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళ నమ్మకాలను గౌరవించాలి. ఏదో ఒక అతీతమైన శక్తి దీని అంతటిని నిర్మించి ఉండవచ్చు. కాకపోతే మనది సైన్స్ అండ్ నాలెడ్జ్కి సంబంధించిన ఛానల్ కాబట్టి ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలు, మేధావులు కష్టపడి కనుగొని ప్రతిపాదించిన థియరీలను ఆధారంగా చేసుకుని ఈ వీడియోలను చేయబోతున్నాను. అంతేగాని దీనిలో నా సొంత కవిత్వాలు, సిద్ధాంతాలు ఏమీ ఉండవు. విశ్వం పుట్టుక నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందని సైన్స్ చెబుతుందో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ అనంతమైన విశ్వం ఎలా ఆవిర్భవించింది, కోట్లాను కోట్ల నక్షత్రాల పుట్టుకకు కారణం ఏమిటి, వీటన్నిటిని నడిపిస్తున్న శక్తి ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానంగా ఎన్నో వాదనలు, థియరీలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలోనూ బాగా ప్రాముఖ్యత చెంది సైంటిఫిక్ గా ఎక్కువ ఆమోదం పొందిన థియరీ ఒకటి ఉంది. అదే బిగ్ బ్యాంగ్. ఈ బిగ్ బ్యాంగ్ ద్వారానే ఈ విశ్వం ఉనికి ప్రారంభమై పరిణామం చెందింది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి, ఈ విశ్వం పుట్టుక పరిణామానికి కారణం ఏమిటి, విశ్వం ఆవిర్భావం నుండి ఈనాటి కాలం వరకు జరిగిన ఈ ప్రయాణంలో భాగంగా మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1382 సంవత్సరాల క్రితం మనుషులు, ఈ భూమి, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవేమీ లేవు. చివరికి స్పేస్, టైం, లైట్, అలాగే ఇప్పుడున్న భౌతిక సూత్రాలు కూడా లేవు. అంతా శూన్యం. అప్పుడే ఈ బిగ్ బ్యాంగ్ ప్రారంభమైంది. ఒక అణువు కన్నా చిన్న పరిమాణంలో ఒక బిందువు ఉద్భవించింది. విపరీతమైన ఎనర్జీతో, కొన్ని ట్రిలియన్ డిగ్రీల టెంపరేచర్తో ఉంది ఆ ప్రదేశం. ఒకసారి ఇక్కడ ఆగుదాం. మనందరికీ ఒక సందేహం వస్తుంది, అసలు ఏమీ లేని శూన్యం నుండి ఆ బిందువు ఎలా వచ్చింది? దీనికి సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఏం జరిగిందో చెప్పగలుగుతుంది, కానీ బిగ్ బ్యాంగ్ జరగడానికి గల కారణం ఏమిటి, బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది అనే దానికి సమాధానం లేదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మేవాళ్ళు అసలు శూన్యం నుండి బిగ్ బ్యాంగ్కి కారణమైన ఆ బిందువు ఏర్పడడం అసాధ్యమని, ఈ విశ్వాన్ని దేవుడు తయారు చేశాడని అంటున్నారు. కానీ సైన్స్ మాత్రం అసలు శూన్యం నుండి బిందువే ఏర్పడడానికి అవకాశం లేనప్పుడు మరి దేవుడు ఎలా వచ్చాడని ప్రశ్నిస్తుంది. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేదు. మతం అనేది నమ్మకం, విశ్వాసాలకు సంబంధించినది. సైన్స్ అనేది సరైన ఆధారాలు ఉండి ప్రాక్టికల్గా నిర్ధారించే వరకు కూడా దేనిని నమ్మదు. మతం, సైన్స్ ఈ రెండూ కూడా అసలు నిజం ఏంటో, ఈ విశ్వం పుట్టుకు కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి మనమైతే బిగ్ బ్యాంగ్ గురించి తెలుసుకుందాం. ఈ గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఇన్ని రకాల జీవాలు ఏర్పడడానికి కావలసిన శక్తి అంతా ఒక యాటం కన్నా చిన్న సైజులో ఉన్న ఆ బిందువులోనే దాగి ఉంది. అలా ఉన్న చిన్న అణువు కాస్త పెరగడం మొదలైంది. దీనినే బిగ్ బ్యాంగ్ అని అంటారు. చాలామంది బిగ్ బ్యాంగ్ అంటే ఒక భారీ పేలుడు జరిగింది అనుకుంటారు. కానీ అక్కడ పేలుడు జరగలేదు. ఒక బెలూన్ని ఊదితే ఎలా అయితే పెరుగుతుందో అలా ఆ చిన్న బిందువు అన్ని వైపులకు విస్తరిస్తూ పోయింది. సరిగ్గా ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే స్పేస్, టైం పుట్టుకొచ్చాయి. ఇప్పుడున్న ఫిజిక్స్ ఫార్ములాలన్నీ ఏర్పడ్డాయి. అప్పటి వరకు టైం అనేదే లేదు కాబట్టి బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది అనే ప్రశ్నకు అర్థం లేదంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇలా యూనివర్స్ సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించే కాంతి కన్నా ఎక్కువ వేగంగా ఎక్స్పాండ్ అవడం మొదలుపెట్టింది. ఇలా వేగంగా విస్తరిస్తున్న ఆ యూనివర్స్లో ఎటువంటి మ్యాటర్ అంటే పదార్థం లేదు, కేవలం ప్యూర్ ఎనర్జీ మాత్రమే ఉంది. ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి E=mc² అనే ఫార్ములా ప్రకారం ఎనర్జీ అనేది మ్యాటర్గా మారగలదు, అలాగే మ్యాటర్ అనేది ఎనర్జీగా కూడా మారగలదు. ఉదాహరణకి ఒక బాంబు పేలిందనుకుందాం. అక్కడ ఉండవలసిన కొంచెం పదార్థం అంటే మ్యాటర్ అనేది ఎనర్జీగా రిలీజ్ అయింది. అలాగే ఇక్కడ బిగ్ బ్యాంగ్లో దీనికి రివర్స్లో ఎనర్జీ అనేది మ్యాటర్ పార్టికల్స్గా మారిందనమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక చిన్న బాంబు పేలితే విపరీతమైన ఎనర్జీ విడుదలవుతుంది. అలాంటిది ఈ విశ్వంలోని ఇన్ని కోట్ల భారీ నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడడానికి కావలసిన మ్యాటర్ తయారవ్వాలంటే ఎంత ఎనర్జీ కావాలో, ఎంత ఎనర్జీ విడుదలై ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అయితే
ఇక్కడ బిగ్ బ్యాంగ్ ద్వారా విడుదలైన ఎనర్జీ అనేది మ్యాటర్తో పాటుగా దానికి పూర్తి విరుద్ధమైనటువంటి యాంటీ మ్యాటర్ని కూడా తయారు చేసింది. ఎప్పుడైతే ఈ మ్యాటర్ పార్టికల్స్ మరియు యాంటీ మ్యాటర్ పార్టికల్స్ రెండూ కలుస్తాయో చిన్న పేలుడు జరిగి తిరిగి మళ్ళీ ఎనర్జీగానే మారిపోతాయి. ఎనర్జీ నుండి మ్యాటర్గా తయారయ్యి మళ్ళీ అది ఎనర్జీగా మారిపోతే ఈ విశ్వం ఏర్పడడంలో అర్థం లేదు. ఇప్పుడు యూనివర్స్ నక్షత్రాలను గ్రహాలను తయారు చేయాలి. అలా అవ్వాలంటే మ్యాటర్ పార్టికల్స్ మరియు యాంటీ మ్యాటర్ పార్టికల్స్ అనేవి సమానంగా ఉండకూడదు. అందుకేనేమో అదృష్టం కొద్దీ ఆ రెండు సమానంగా విడుదలవ్వలేదు. ప్రతి 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్స్కి 100 కోట్ల ఒక్క మ్యాటర్ పార్టికల్స్ తయారయ్యాయి. అంటే ఒక మ్యాటర్ పార్టికల్ ఎక్స్ట్రాగా తయారైంది. ఇప్పుడు 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్స్ మరియు 100 కోట్ల మ్యాటర్ పార్టికల్స్తో కలిసిపోగా చివరగా ఒక మ్యాటర్ పార్టికల్ మిగిలింది. ఇలా మిగిలిన ఒక్కొక్క మ్యాటర్ పార్టికల్స్ అన్నీ కలిసి ఈ అనంత విశ్వంలోని కోట్ల నక్షత్రాలు గ్రహాలుగా ఏర్పడ్డాయి. నిజంగా అద్భుతం కదా. సరే, బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి ఈ స్టేజ్ వరకు ఎంత ప్రాసెస్ జరిగింది కదా. ఇంతకు ఇప్పుడు ఈ యూనివర్స్ వయసు ఎంతో తెలుసా? 1 సెకనులో 10 లక్షల వంతు. అంటే 1 సెకను టైంని 10 లక్షల భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఎంత ఉంటుందో ఆ కొంచెం సమయంలోనే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అంటే ఎంత వేగంగా ఈ యూనివర్స్ పరిణామం చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కొద్దిసేపటిలోనే ఈ యూనివర్స్ ఒక చిన్న అణువు సైజు నుండి 60 బిలియన్ మైళ్ళ పొడవు పెరిగిపోయింది. ఈ సమయంలో ఈ యూనివర్స్ సుమారుగా 18 ట్రిలియన్ ఫారెన్హీట్ డిగ్రీల టెంపరేచర్ కలిగి ఉంది. ఈ విశ్వం విస్తరిస్తూ పెరిగే కొద్దీ ఈ టెంపరేచర్ అనేది తగ్గుతూ వచ్చింది. అలా మిగిలిన మ్యాటర్ ఎలిమెంట్స్లోని ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లు కలిసి మొట్టమొదటిసారిగా పీరియాడిక్ టేబుల్లోని తేలికైనటువంటి హైడ్రోజన్ మరియు హీలియం అణువులు తయారయ్యాయి. అప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఈ హైడ్రోజన్, హీలియం అణువులతో ఒక పొగతో కూడిన మబ్బులతో ఉండేది. యూనివర్స్ ఈ స్టేజ్కి రావడానికి 3,80,000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ విశ్వం 100 మిలియన్ లైట్ ఇయర్స్ పొడవుంది. యూనివర్స్ టెంపరేచర్ 4,900 డిగ్రీల ఫారెన్హీట్కు తగ్గిపోయింది. ఇలా మబ్బుగా ఉన్నటువంటి ఈ హైడ్రోజన్, హీలియం అణువులు కలిసి ఒక ప్రదేశంలోకి చేరుతూ దాని వలన ఏర్పడిన గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా చుట్టుపక్కల ఉన్న మిగిలిన అణువులను ఆకర్షించుకుంటూ నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన నక్షత్రాల మధ్యలో ఉండే ప్రెజర్ మరియు టెంపరేచర్ వలన నక్షత్రాలలో ఉన్నటువంటి హైడ్రోజన్, హీలియం అణువులు ఫ్యూజ్ అయ్యి పీరియాడిక్ టేబుల్లోని ఆక్సిజన్, కార్బన్, మెగ్నీషియం వంటి మరికొన్ని ఎలిమెంట్స్ తయారయ్యాయి. కానీ గ్రహాలు అలాగే వాటి మీద జీవాలు ఏర్పడడానికి కావలసిన జింక్, అలాగే క్రోమియం, గోల్డ్, ప్లాటినం, యురేనియం వంటి బరువైన అణువులు ఇంకా తయారవ్వలేదు. వీటిని తయారు చేయడానికి నక్షత్రాలకు ఉన్న పవర్ సరిపోదు. ఆ సమయంలో ఈ నక్షత్రాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీనినే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని అంటారు. ఈ సూపర్నోవా ద్వారా విడుదలైన శక్తి వలన జింక్, గోల్డ్, ప్లాటినం వంటి మొత్తం పీరియాడిక్ టేబుల్లోని అన్ని ఎలిమెంట్స్ కూడా తయారయ్యాయి. ఈ పేలుడు కారణంగా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ అనంత విశ్వంలోకి విడుదల చేయబడ్డాయి. అంతెందుకు, మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తంలో ఉండే ఐరన్, మన ఎముకల్లో ఉన్న కాల్షియం, మనం పీల్చుతున్న ఆక్సిజన్ ఇవన్నీ కూడా ఇలా సూపర్నోవా నుండి వచ్చినవే. ఇప్పటికీ కూడా ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట ఈ సూపర్నోవా పేలుళ్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలన్నీ కూడా ఇలా సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు హబుల్ టెలిస్కోప్ తీసిన చిత్రాలు. సరే, ఇప్పటికీ యూనివర్స్ వయసు 900 కోట్ల సంవత్సరాలు. విశ్వం పరిమాణం 3 ట్రిలియన్ లైట్ ఇయర్స్ పొడవు. అలాగే -452 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంది. ఆ సూపర్నోవా పేలుడు వల్ల ఏర్పడిన దుమ్ము మరియు గ్యాస్ అంతా కలిసి తన చుట్టూ తాను తిరుగుతూ గ్యాలక్సీలుగా ఏర్పడ్డాయి. ఈ గ్యాలక్సీలో ఎక్కడైతే ఈ అణువులు దగ్గరగా ఉన్నాయో అవన్నీ ఆకర్షణ శక్తి వలన దగ్గరకు చేరుకుని ఒక గోళంగా ఏర్పడి మండడం మొదలెట్టాయి. అవే ఇప్పుడు మనం చూస్తున్న మన సూర్యుడి లాంటి నక్షత్రాలు. ఇలా ఒక్కొక్క గ్యాలక్సీలో కోట్ల నక్షత్రాలు ఏర్పడ్డాయి. అలా మనం ఉంటున్న గ్యాలక్సీని మిల్కీవే గ్యాలక్సీ, తెలుగులో పాలపుంత అని అంటారు. ఈ మన పాలపుంతలో కేవలం మన సూర్యుడు మాత్రమే కాదు, మన సూర్యుడి లాంటి అలాగే మన సూర్యుడి కన్నా పెద్దగా ఉన్న సుమారుగా 30,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అలా మన పాలపుంత లాంటి గ్యాలక్సీలు ఈ విశ్వం మొత్తం మీద సుమారుగా 20,000 కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి. అంటే మనం ఈ అనంత విశ్వంలో మనం ఎంతో ఊహించుకోవచ్చు. అయితే మిగిలిన అన్ని థియరీల కన్నా కూడా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఇంతలా ప్రాముఖ్యత చెందడానికి కొన్ని కారణాలున్నాయి. 1920వ సంవత్సరంలో ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త తన టెలిస్కోప్ తో ఆకాశంలో చూస్తున్నప్పుడు గ్యాలక్సీలన్నీ కూడా ఒకదాని నుండి మరొకటి దూరంగా జరుగుతున్నాయని గమనించాడు. ఈ ఆవిష్కరణ బిగ్ బ్యాంగ్ థియరీకి బలాన్ని చేకూర్చింది.
ఎందుకంటే ఈ గెలాక్సీలన్నీ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయంటే గతంలో ఇవన్నీ కూడా ఒక చోట దగ్గరగా ఉండేవనే కదా. దీనిని బట్టి విశ్వం అనేది ఒక చిన్న ప్రాంతం నుండి విస్తరిస్తూ వస్తుందని నిరూపించబడింది. అంతేకాదు 1964లో రాబర్ట్ విల్సన్ మరియు ఆర్నో ఫెంజియస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు CMB అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ని కనుగొన్నారు. అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏర్పడిన శక్తివంతమైన కాంతి స్పేస్ తో పాటుగా ఎక్స్పాండ్ అవడంతో దాని వేవ్ లెంత్ లో మార్పు కారణంగా మనకు కనిపించే విజిబుల్ లైట్ నుండి మన కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ మైక్రోవేవ్స్ గా మారి ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రయాణిస్తున్నాయి. వాళ్ళు కనుగొన్న ఆ వేవ్స్ అనేవి బిగ్ బ్యాంగ్ ఏర్పడినప్పటివి అని వాళ్ళు కనుగొన్నారు. అందుకు గాను వాళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ కూడా దక్కింది. అయితే మనం కూడా ఈ బిగ్ బ్యాంగ్ కి సంబంధించిన మైక్రోవేవ్స్ ని గుర్తించవచ్చు. అది ఎలా అంటే మనం పాతకాలం టీవీలను తీసుకుంటే మనం ఛానల్ ని చేంజ్ చేస్తున్నప్పుడు 2 ఛానల్స్ కి మధ్యలో చుక్కలుగా వచ్చి ఒక రకమైన నాయిస్ వచ్చేది. అవి లోకల్ రేడియో స్టేషన్ నుండి వచ్చే తరంగాలు. కానీ ఆ నాయిస్ లో 1% అనేది బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు విడుదలైన లైట్ కి సంబంధించిన మైక్రో రేడియో వేవ్స్ కి సంబంధించినవే. అంతేకాదు నాసాకి చెందిన WMAP మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్లాంక్ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఈ విశ్వాన్ని అంతటిని ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉంటాయి. ఈ విశ్వంలో నిరంతరం ప్రయాణిస్తూ ఉండే రేడియో మరియు మైక్రోవేవ్స్ ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ వేవ్స్ అనేవి కొన్ని ఇతర నక్షత్రాల నుండి గెలాక్సీల నుండి వస్తుంటాయి. మరికొన్ని మాత్రం మనం ముందు చెప్పుకున్నట్లుగా బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏర్పడిన కాంతి తరంగాలకు సంబంధించినవి. అలా ఇవి రిసీవ్ చేసుకున్న వేవ్స్ ని బట్టి ఈ విశ్వం 1382,82,00,000 సంవత్సరాల వయసు కలిగింది అని మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అలాగే హబుల్ టెలిస్కోప్ తీసి పంపుతున్న విశ్వాంతరాలకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఇవన్నీ కూడా బిగ్ బ్యాంగ్ థియరీకి బలాన్ని చేకూర్చుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మనమందరం కూడా సూపర్నోవా పేలుడు వల్ల ఏర్పడిన ఆ ఎలిమెంట్స్ కి సంబంధించిన దుమ్ము ధూళి కారణంగా ఏర్పడిన వాళ్ళమే. దానివల్లనే మన భూమి, దాని మీద జీవాలు, వాటి పుట్టుక సాధ్యమైంది. ఈ గ్రహాలు, నక్షత్రాలు మాత్రమే కాదు, మనం కూడా ఈ యూనివర్స్ పరిమాణ క్రమంలో భాగమే. మనం మొదలుపెట్టిన ద జర్నీ ఆఫ్ ద యూనివర్స్ లో భాగంగా మనం బిగ్ బ్యాంగ్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తర్వాత రాబోయే వీడియోల్లో ఈ జర్నీని కొనసాగిద్దాం. మిస్ అవ్వకండి. ది జర్నీ ఆఫ్ ద యూనివర్స్ లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ లో ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఎలా పరిణామం చెందిందో తెలిపే బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసలు ఈ విశ్వం ఎంత పెద్దది, ఎంత పెద్ద విశ్వాన్ని మన శాస్త్రవేత్తలు ఎలా శోధించగలుగుతున్నారు, అందుకు ఉపయోగపడుతున్న హబుల్ టెలిస్కోప్ గురించి, అసలు ఈ విశ్వంలోనే మోస్ట్ మిస్టీరియస్ టాపిక్ అయినటువంటి డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ విశ్వం అనేది ఎంత పెద్దది అనేది చూద్దాం. మనం ఉంటున్న భూమి నుండి మనం ప్రారంభిద్దాం. మన భూమి యొక్క వ్యాసం 12,742 కిలోమీటర్లు. ఎంత పెద్దదో అని ఊహించుకుంటున్నారా? అయితే ఒక్కసారి సూర్యుడితో పోల్చి చూస్తే మన భూమి ఎంత ఉంటుంది? సూర్యుడి వ్యాసం 14 లక్షల కిలోమీటర్లు. అయితే మన శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం BY కేనిస్ మెజారిస్. దీని వ్యాసం 300 కోట్ల కిలోమీటర్లు. దీని ముందు మన సూర్యుడు ఎంత ఉన్నాడో చూడండి. ఇక్కడి వరకు మనం కిలోమీటర్లో మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడి నుండి కొలవడానికి కిలోమీటర్లు సరిపోవు. కాబట్టి కిలోమీటర్లకు బదులుగా లైట్ ఇయర్స్ ని ఉపయోగించాలి. లైట్ ఇయర్ అంటే లైట్ అనేది సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ఎంత వేగమో ఊహించుకోవచ్చు. అలాంటిది లైట్ ఒక సంవత్సరానికి ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అని, తెలుగులో కాంతి సంవత్సరం అని అంటారు. ఒక లైట్ ఇయర్ ని కిలోమీటర్లో కావాలంటే సుమారుగా 9,46,000 కోట్ల కిలోమీటర్లు. కాబట్టి లైట్ ఇయర్ అన్నప్పుడల్లా ఈ దూరాన్ని ఊహించుకోండి. ఇంకా ముందుకు వెళ్తే మనం ఉన్నటువంటి మిల్కీ వే అనే గ్యాలక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలుంటాయి. దీని వ్యాసం సుమారుగా 1,20,000 లైట్ ఇయర్స్. దీనిలో మధ్య భాగాన్ని గెలాక్టిక్ సెంటర్ అని అంటారు. ఈ సెంటర్ కి 27,000 లైట్ ఇయర్స్ దూరంలో ఇక్కడ మన సూర్య కుటుంబం, మన భూమి ఉన్నాయి. మనం రాత్రిపూట ఆకాశంలో చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తున్న నక్షత్రాలు, అంతరిక్షం అంతా కూడా కేవలం ఈ చిన్న భాగం మాత్రమే. మన భూమి ఎలా అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతుందో అలాగే మన సూర్యుడు అంటే సూర్య కుటుంబం అంతా కూడా ఈ గ్యాలక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన సూర్యుడు గంటకి సుమారుగా 8,28,000 కిలోమీటర్ల వేగంతో ఈ పాలపంత చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయినా సరే ఈ పాలపంత చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 23 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. చాలా పెద్ద గ్యాలక్సీ కదా. అయితే ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద గ్యాలక్సీ IC1101. దీని వ్యాసం 60 లక్షల లైట్ ఇయర్స్. దీనితో పోల్చితే మన గ్యాలక్సీ ఇంత ఉంటుంది. సరే, ఇప్పుడు మన గ్యాలక్సీని చూసాం కదా. మనలాంటి 54 గ్యాలక్సీలను లోకల్ గ్రూప్ అని అంటారు. అలాంటి 100 లోకల్ గ్రూప్స్ ని కలిపి వర్గో సూపర్ క్లస్టర్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఒక్కొక్క చుక్క కూడా ఒక్కొక్క గ్యాలక్సీ. మన గ్యాలక్సీ ఇక్కడ ఉంది. ఇంకా ముందుకు వెళ్తే మనలాంటి 1,00,000 గ్యాలక్సీలను కలిపి లానియాకేయా సూపర్ క్లస్టర్ అంటారు. ఇలాంటివి కొన్ని కోట్ల సూపర్ క్లస్టర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే అదే అబ్జర్వబుల్ యూనివర్స్.
అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మన శాస్త్రవేత్తలు కనుగొన్న యూనివర్స్ కేవలం కొంత మాత్రమే. దీనినే అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటారు. దీని వ్యాసం 9300 కోట్ల లైట్ ఇయర్స్. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ తర్వాత ఇంకా ఎంత యూనివర్స్ ఉంటుందో అనేది ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది ఒక లైట్ బల్బ్ అంత ఉంటే మొత్తం యూనివర్స్ ప్లూటో అంత ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంత పెద్ద ఈ యూనివర్స్ లో మనం చూస్తున్నటువంటి ఈ గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవన్నీ కలిసి కేవలం 5% మాత్రమే ఉంది. మరి మిగిలిన 95% ఏముంది? అదే డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. నాసా చెబుతున్న దాని ప్రకారం ఈ విశ్వంలో 68% డార్క్ ఎనర్జీ, 27% డార్క్ మ్యాటర్ ఉంది. మిగిలిన 5% మాత్రమే మనం చూస్తున్నటువంటి ఈ నార్మల్ మ్యాటర్. ఈ విశ్వంలో అతిపెద్ద మిస్టరీ ఈ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. ఎందుకంటే వీటి గురించి మనకు తెలిసిన దానికన్నా కూడా తెలియనిదే ఎక్కువ. ఇప్పుడు ఈ డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇవి కొంచెం సైంటిఫిక్ గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ముందుగా డార్క్ ఎనర్జీ. మీరు ఒక బాల్ ని పైకి విసిరారనుకుందాం. మీరిచ్చిన ఫోర్స్ కారణంగా ఆ బాల్ అనేది కొంత పైకి వెళ్తుంది. అయితే ఆ బాల్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి బాల్ పైకి వెళ్లే వేగం నెమ్మదించి ఒక చోట ఆగిపోయి తిరిగి కిందకి పడుతుంది కదా. ఇదే ఇప్పుడు ఈ విశ్వానికి ఆపాదించి చూద్దాం. బిగ్ బ్యాంగ్ వలన ఏర్పడిన శక్తి కారణంగా ఈ విశ్వం అన్ని వైపులకు విస్తరించడం మొదలైంది. అయితే దీనికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా కొంతకాలం తరువాత ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్న వేగం నెమ్మదించి తిరిగి ఈ విస్తరించిన ఈ విశ్వం అంతా కూడా బిగ్ బ్యాంగ్ ఎలా అయితే ఒక చిన్న పాయింట్ నుండి మొదలైందో అలా మళ్ళీ ఒక చిన్న పాయింట్ కి పోతుందని, ఈ విధంగా ఈ విశ్వం అనేది అంతరిస్తుందని శాస్త్రవేత్తలు చాలా కాలం వరకు అనుకున్నారు. అయితే ఇక్కడ మొత్తం వ్యతిరేకంగా జరుగుతుందని రీసెంట్ గా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొంతకాలం తర్వాత ఈ విశ్వం విస్తరిస్తున్న వేగం నెమ్మదించాలి, కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఈ విశ్వం రోజు రోజుకు విస్తరించే వేగం విపరీతంగా పెరిగిపోతుందట. అంటే మనం పైకి విసిరిన బాల్ అనేది కిందకు పడకుండా అది ఇంకా వేగంగా పైకి వెళ్ళిపోయి ఈ భూమి వాతావరణాన్ని కూడా దాటేసిందంటే అక్కడ ఏదో ఫోర్స్ అనేది ఆ బాల్ ని అంత వేగంగా పైకి తీసుకుపోయింది. కానీ ఖచ్చితంగా మీరు చేతితో విసరడం వల్ల ఇచ్చిన ఫోర్స్ అయితే మాత్రం కాదు, అది సరిపోదు కూడా. సేమ్ ఇలాగే మన యూనివర్స్ లో కూడా కేవలం బిగ్ బ్యాంగ్ ఇచ్చిన ఎనర్జీతో ఇంత వేగంగా విస్తరించడం, ఆ వేగం ఇంకా ఇంకా పెరిగిపోవడం అనేది జరగదు. అంటే ఏదో తెలియని ఎనర్జీ ఈ విశ్వం విస్తరించడానికి, ఆ వేగం పెరగడానికి కారణమవుతుంది. అదే డార్క్ ఎనర్జీ. అయితే ఈ డార్క్ ఎనర్జీ అంటే ఏమిటి అనేది మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. కానీ ఈ విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుంది అనే దానిని బట్టి ఈ డార్క్ ఎనర్జీ 68% ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే మన విశ్వం పుట్టినప్పుడు అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఈ యూనివర్స్ టెంపరేచర్ కొన్ని ట్రిలియన్ డిగ్రీల ఫారెన్హీట్ ఉండేది. కానీ ఈ విశ్వం విస్తరిస్తున్న కొద్దీ ఆ టెంపరేచర్ తగ్గుతూ వచ్చి ఇప్పుడు -454 డిగ్రీల ఫారెన్హీట్ కు పడిపోయింది. ఒకవేళ ఈ యూనివర్స్ అనేది ఇలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉంటే కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత ఇది మరింత చల్లబడి అబ్సల్యూట్ జీరో అనే ఒక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అబ్సల్యూట్ జీరో అంటే ఇక టెంపరేచర్ అంతకన్నా తక్కువకు చేరుకోవడం సాధ్యపడదు. ఈ అబ్సల్యూట్ జీరో దగ్గర చివరకు యాటమ్స్ కూడా కదలలేవు. అలా ఈ యూనివర్స్ ఈ స్థాయికి చేరుకుని మొత్తం విశ్వం అంతా కూడా ఫ్రీజ్ అయిపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. సరే, ఇప్పుడు డార్క్ మ్యాటర్ గురించి చూద్దాం. ఉదాహరణకు మనం సోలార్ సిస్టమ్ తీసుకుందాం. మన సూర్యుడికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వలన గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి మెర్క్యూరీ అంటే బుధుడు సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్స్ ని తట్టుకుని తన ఆర్బిట్ లో ఉండాలంటే ఎక్కువ వేగంగా తిరగాలి. కానీ సోలార్ సిస్టమ్ లో చివర ఉన్నటువంటి నెప్ట్యూన్ గ్రహం మీద సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అది బుధుడి కన్నా స్లోగా తిరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ని తట్టుకుని వాటి ఆర్బిట్ లో ఉండాలంటే అవి వేగంగా తిరగాలి. అలాగే ఒక గ్యాలక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ గ్యాలక్సీలో మధ్యలో ఉన్నటువంటి నక్షత్రాలు వేగంగా, చివర ఉన్నటువంటి నక్షత్రాలు స్లోగా తిరగాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే గ్యాలక్సీలోని నక్షత్రాలు అన్నీ కూడా ఒకే వేగంగా తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాదు ఈ గ్యాలక్సీలు చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఆ వేగానికి గ్యాలక్సీ చివరిలో ఉన్న నక్షత్రాలు చెల్లాచెదురుగా ఎటు పడితే అటు బయటకు విసిరివేయబడాలి. కానీ అలా కాకుండా ఒక గుంపుగా స్థిరంగా తిరుగుతున్నాయంటే ఏదో మన కంటికి కనిపించని ఒక పదార్థం ఈ గ్యాలక్సీ చుట్టూ ఉండి దానిని పట్టి ఉంచి గ్యాలక్సీలోని నక్షత్రాలన్నీ ఒకే వేగంగా తిరిగేలా చేస్తుంది. అదే డార్క్ మ్యాటర్. ఈ డార్క్ మ్యాటర్ ఉంది అని తెలుసు, కానీ శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే దాని నుండి ఎటువంటి లైట్ రావడం లేదు. అది వేరే ఏ మ్యాటర్ తోని ఇంటరాక్ట్ అవడం లేదు. అలాగే దాని నుండి లైట్ ని కూడా వెళ్ళనివ్వడం లేదు. కానీ ఇది లైట్ ని బెండ్ చేయగలుగుతుంది.
ఉదాహరణకి మనం నీటిలో ఒక కాయిన్ వేసామనుకుందాం. అప్పుడు ఆ కాయిన్ మనకు ఊగుతూ కనిపిస్తుంది. కారణం, ఆ కాయిన్ మీద పడిన లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి కదులుతున్నటువంటి నీటి ద్వారా ప్రయాణిస్తుంది. ఇక్కడ లైట్ అనేది స్ట్రైట్ గా కాకుండా ఆ నీటితో పాటుగానే వంకరగా కదులుతూ వస్తుంది. అందువలన మనకు ఆ కాయిన్ ఊగుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ లైట్ అనేది ఈ నీటి ద్వారా బెండ్ అయి వస్తుంది. సేమ్ ఇదే ఇక్కడ కూడా జరుగుతుంది. శాస్త్రవేత్తలు దూరంగా ఉన్న గ్యాలక్సీలను గమనిస్తున్నప్పుడు వాటి నుండి వస్తున్న లైట్ అనేది స్ట్రైట్ గా కాకుండా ఒక్కొక్క చోట మధ్యలో బెండ్ అయి వస్తుందని గుర్తించారు. అంటే అక్కడ లైట్లు కూడా బెండ్ చేయగలిగిన పదార్థం ఏదో ఉంది అనేది తెలుసుకోగలిగారు. అదే డార్క్ మ్యాటర్. ఈ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ ఈ రెండూ ఉన్నాయని తెలుసు. కానీ అసలు అవి ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, వేటి ఆధారంగా అవి పనిచేస్తున్నాయి అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఈరోజు మనం విశ్వానికి సంబంధించిన రహస్యాలను ఛేదిస్తున్న, నక్షత్రాల పేలుళ్లను గుర్తిస్తున్న, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యాలక్సీలను గమనిస్తున్న దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హైటెక్ టెలిస్కోప్లు నిరంతరం ఈ విశ్వాన్ని జల్లెడపడుతున్నాయి. వాటిలో ది మోస్ట్ ఫేమస్ టెలిస్కోప్ హబుల్. మనం స్పేస్ గురించి ఏదైనా చెబుతున్నామంటే దానిలో హబుల్ టెలిస్కోప్ గురించి తప్పకుండా ఉంటుంది. ఏప్రిల్ 24, 1990న నాసా దీనిని లాంచ్ చేసింది. సుమారుగా ఒక బస్సు అంత సైజులో ఉండే ఇది భూమికి 595 కిలోమీటర్ల ఎత్తులోని ఒక ఆర్బిట్లో ఉంటూ సెకనుకి 8 కిలోమీటర్లు అంటే గంటకి 28,800 కిలోమీటర్ల వేగంతో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా మన భూమి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి ఈ హబుల్ టెలిస్కోప్ కి 97 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఈ హబుల్ టెలిస్కోప్ స్పేస్ లోకి వెళ్లి మొదటిసారిగా తీసిన ఫోటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఫోటోలన్నీ కూడా బ్లర్ గా వచ్చాయి. శాస్త్రవేత్తలు హబుల్ కి ఉండవలసిన మిర్రర్ ని ఒక వెంట్రుక ఎంత మందం ఉంటుందో అంత యాంగిల్ తప్పుగా ఏర్పాటు చేయడం వల్ల ఈ తప్పు జరిగిందని గుర్తించారు. కానీ 1993లో మళ్లీ ఆస్ట్రోనాట్స్ వెళ్లి ఆ మిర్రర్ ని సరిచేసిన తర్వాత అప్పుడు హబుల్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు తీసి పంపడం మొదలుపెట్టింది. దీనివల్లనే మనం ఈ విశ్వాన్ని ఇంత లోతుగా స్టడీ చేయగలుగుతున్నాం. ఇప్పటికే శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనే మరొక టెలిస్కోప్ ని రెడీ చేశారు. ఇది హబుల్ కన్నా శక్తివంతంగా పనిచేస్తుంది. దీనివల్ల మరింత స్పష్టంగా లోతుగా విశ్వం గురించి తెలుసుకోవచ్చు. చివరగా ఇప్పటి వరకు ఈ విశ్వం గురించి మనం తెలుసుకున్నదంతా ఆ 5% మన కంటికి కనిపించే నార్మల్ మ్యాటర్ గురించి మాత్రమే. అది కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఈ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ గురించి పూర్తిగా తెలిసే వరకు కూడా ఈ విశ్వం మీద మనకు పూర్తి అవగాహన రాదు. ఒకటైతే చెప్పగలం, మనం ఈ యూనివర్స్ గురించి ఎంత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో అన్ని కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉంటాయి. సూర్యుడు ఏదో పొద్దున్నే వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు, పసుపు రంగులో ఉండే ఒక బంతిలా ప్రశాంతంగా ఉంటాడు అనుకుంటాం. ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి మనకేమీ తెలియడం లేదు. కానీ ఒక్కసారి దగ్గరకు వెళ్తే ఆ ఉగ్రరూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది. నిరంతరం భయంకరమైన పేలుళ్లు, విస్ఫోటనాలతో నిండి ఉండే అసలైన సూర్యుడిని చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో సూర్యుని పుట్టుక, సూర్యునికి ఉన్న పవర్ ఏంటి, ఎలా సూర్యుడు నిరంతరం మండగలుగుతున్నాడు, సూర్యుడు ఎలా అంతం అవబోతున్నాడు, ఇలా ఎన్నో రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హైడ్రోజన్, హీలియం వంటి గ్యాస్ మరియు దుమ్ముతో నిండిపోయిన వీటిని నెబ్యులా అని అంటారు. ఇదే నక్షత్రాలు తయారయ్యే ఫ్యాక్టరీ. దీనిలోని మన సూర్యుడు లాంటి ఎన్నో నక్షత్రాలు తయారవుతుంటాయి. ఈ నెబ్యులాలోని దుమ్ము మరియు గ్యాసులు దగ్గరకు చేరుకుని ఒక సుడిగుండంలా మారుతుంది. దీనికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వలన ఈ నెబ్యులాలోని మరింత హైడ్రోజన్, హీలియం అంతా కూడా మధ్య భాగంలోకి చేరుకుని దగ్గరకు నొక్కివేయబడడం వల్ల అక్కడ టెంపరేచర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇదంతా ఒక గంటలోనో లేదా ఒక రోజులోనో జరగదు. సుమారుగా 5 లక్షల సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దీని వలన మధ్యలో ఒక పెద్ద గోళం ఏర్పడుతుంది. అదే నక్షత్రం. ఇప్పుడు దీనికి విపరీతమైన ఎనర్జీ, ఆకర్షణ శక్తి, వేడి, సాంద్రత ఉంటాయి. ఈ విధంగానే మన సూర్యుడు కూడా తయారయ్యాడు. అలా 460 కోట్ల సంవత్సరాల క్రితం మన సూర్యుడు ఏర్పడ్డాడు. ఆ తరువాత మన సౌర కుటుంబంలోని గ్రహాలు కూడా ఏర్పడ్డాయి. వాటి గురించి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడంటే సూర్యుని వ్యాసం 14 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఈ సూర్యునిలో మన భూమి లాంటి 10 లక్షల గ్రహాలను నింపవచ్చు. మన సూర్య కుటుంబంలో 99.86 మాస్ అంటే ద్రవ్యరాశి సూర్యుడిదే. అంటే మిగిలిన అన్ని గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, తోకచుక్కలు అన్నీ కలిపి 0.14% మాస్ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో ఊహించుకోవచ్చు. ఈ సూర్యునిలో 91% హైడ్రోజన్ ఉంటుంది, 8.9% హీలియం, 0.1% కార్బన్, నైట్రోజన్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్లాజ్మా అనే రూపంలో ఉంటాయి. ప్లాజ్మా అంటే మనందరికీ ఘన, ద్రవ, వాయు అనే 3 రకాల పదార్థాలు తెలుసు.
కానీ ఈ ప్లాజ్మా అనేది 4వ రకం. సూర్యుడిలో చాలా పొరలు ఉంటాయి. దానిలో మధ్యలో ఉండేదానిని కోర్ అని అంటారు. ఈ కోర్ దగ్గర 2,70,00,000 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. ఇంత వేడిగా ఉండడం వలన మరియు అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అక్కడ ఉండే 4 హైడ్రోజన్ అణువులు కలిసి న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా ఒక హీలియం అణువుగా మారుతుంది. అయితే ఇలా ఏర్పడిన హీలియం అణువు బరువు 4 హైడ్రోజన్ అణువుల బరువు కన్నా కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కడో కొంచెం మాస్ అనేది మిస్ అయింది. ఆ మాస్ అనేది ఎనర్జీగా విడుదలవుతుంది. ఈ ఎనర్జీ రేడియేషన్ రూపంలో మరియు కాంతి రూపంలో అంటే ఫోటాన్లుగా విడుదలవుతుంది. ఇలా ప్రతి సెకనుకు సూర్యునిలో 70 కోట్ల టన్నుల హైడ్రోజన్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి 69,50,00,000 టన్నుల హీలియంగా మారుతూ ఉంటుంది. ఆ మిగిలిన 50,00,000 టన్నులు ఎనర్జీగా మారుతుంది. ఇది కేవలం 1 సెకనుకు మాత్రమే. ఈ లెక్కన 1 గంటకి 1 రోజుకి ఎంత ఎనర్జీ విడుదలవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. అలా 460 కోట్ల సంవత్సరాల నుండి ఎనర్జీ విడుదలవుతూనే ఉంది. సూర్యుని కోర్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ మరియు ఉపరితలంలోని విస్ఫోటనాల పేలుళ్ల శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ స్పేస్లో సూర్యునికి భూమికి మధ్యలో గాలి లేదు కాబట్టి మనకి సూర్యుడి నుండి వచ్చే శబ్దాలు వినపడడం లేదు. అదే ఒకవేళ మధ్యలో గాలే కనుక ఉంటే ఆ శబ్దానికి ఈ భూమి మీద ఎవరూ బ్రతికి ఉండేవారు కాదు. ఆ శబ్దం ఎంత ఉంటుందంటే సూర్యుడు మనకి 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మనకు ఆ శబ్దం 125 డెసిబుల్స్ రేంజ్లో వినపడుతుంది. అంటే ట్రైన్ హార్న్ కి 1 మీటర్ దూరంలో చెవిని పెట్టి వింటే ఎలా ఉంటుందో అంత శబ్దం అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. సూర్యుడి నుండి వచ్చే లైట్ ఫోటాన్స్ అనేవి మన భూమిని చేరడానికి సుమారుగా 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. కానీ అదే లైట్ ఫోటాన్ సూర్యుడి మధ్యలోని కోర్ నుండి ఉపరితలానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? సుమారుగా 1,70,000 సంవత్సరాలు పడుతుంది. సూర్యుడి కోర్ నుండి ఉపరితలానికి ఉండే దూరం 6,95,700 కిలోమీటర్లు. అలాగే సూర్యుడి నుండి భూమికి మధ్య ఉన్న దూరం 14,96,00,000 కిలోమీటర్లు. లైట్ ఫోటాన్ సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది కాబట్టి 14,96,00,000 కిలోమీటర్ల ప్రయాణించడానికి సుమారుగా 8 నిమిషాల సమయం పట్టింది. అలాగే 6,95,700 కిలోమీటర్ల ప్రయాణించడానికి 2 లేదా 3 సెకండ్ల సమయం పట్టాలి కదా. కానీ 1,70,000 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఎందుకంటే ఈ కోర్లో రిలీజ్ అయిన ఫోటాన్లన్నీ కూడా సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుడి మధ్యలోని కోర్ నుండి ఉపరితలం వైపుకు ప్రయాణిస్తాయి. కానీ ఈ లైట్ ఫోటాన్ సూర్యుడిలోని ఉన్న యాటమ్స్ ని ఢీకొని దాని డైరెక్షన్ మార్చుకుంటుంది. కొంత దూరం వెళ్ళాక మరొక యాటమ్ ని ఢీకొంటుంది. ఇలా ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకుంటూ లోపలే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో తిరిగి చివరకు ఉపరితలానికి చేరుకోవడానికి సుమారుగా 1,70,000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు మన భూమి మీద పడుతున్న లైట్ అనేది సూర్యుడి కోర్లో 1,70,000 సంవత్సరాల క్రితం ప్రొడ్యూస్ అయిందన్నమాట. సరే, మనకు సూర్యుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడ సూర్యుడి మీద నిరంతరం భయంకరమైన పేలుళ్ళు, విస్ఫోటనలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసిన సూర్యుడు ఇలా ఉంటాడు. కానీ సూర్యుడిలో మరో కోణం ఉంది. అదే మ్యాగ్నెటిజం. సూర్యుని చుట్టూ బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఈ అయస్కాంతపు క్షేత్రాలు సూర్యునిలోని ప్లాజ్మాని పైకి విరజిమ్మేలా చేస్తుంది. ఇలా ఈ ప్లాజ్మా అనేది కొన్ని లక్షల కిలోమీటర్ల ఎత్తుకు లేచి పడుతూ ఉంటుంది. సూర్యుడి మీద అక్కడక్కడ మచ్చలు ఉంటాయి. వాటిని సన్ స్పాట్స్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న స్పాట్ అనేది 14 భూమి సైజులతో సమానం. సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక సన్ స్పాట్ నుండి వచ్చి మరొక సన్ స్పాట్ లోకి వెళ్తాయి. అవి వాటితో పాటుగా ఈ ప్లాజ్మాని కూడా పైకి లేపుతాయి. వీటినే సౌర తుఫాన్లు అని అంటారు. ఇవి గంటకి 20 లక్షల కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంటాయి. ఒక్కొక్కసారి కొన్ని బలమైన సౌర తుఫాన్లు భూమి వైపుకు దూసుకువస్తుంటాయి. దీనిని కరోనల్ మాస్ ఎజెక్షన్ అని అంటారు. దీనిలో 100 కోట్ల టన్నుల ప్లాజ్మా అనేది ఎలక్ట్రిక్ చార్జ్డ్ పార్టికల్స్ రూపంలో ఉంటుంది. అది కనుక మన భూమిని తాకిందంటే మన భూమి చుట్టూ ఉన్న అయస్కాంతపు క్షేత్రం అంతా కూడా చల్లా చెదిరైపోతుంది. 1859 మరియు 1989లో ఈ సౌర తుఫాన్లు భూమిని తాకాయి. కానీ ఆ సౌర తుఫాన్ సరిగ్గా ఎప్పుడు వస్తుందనేది మనకు తెలియదు. దానిని కనిపెట్టడం కోసం, అలాగే సూర్యునికి సంబంధించి ఎన్నో రహస్యాలను ఛేదించడం కోసం నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఒక వ్యోమనౌకను సూర్యుడి దగ్గరకు పంపింది. ఇప్పటి వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ కూడా చేరుకోనంత దగ్గరగా, అంటే సూర్యుడికి సుమారుగా 60 లక్షల కిలోమీటర్ల సమీపానికి ఇది చేరుకోబోతుంది. ఇప్పుడు పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది వచ్చే సౌర తుఫాన్లను ఆపదు. కానీ ఇటువంటి ప్రమాదం ఏదైనా రాబోతుంటే ముందుగానే మనల్ని హెచ్చరిస్తుంది. దాంతో జరగబోయే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాదు, సూర్యుడి ఉపరితలం మీద సుమారుగా 5,500 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. కానీ సూర్యుని ఉపరితలం నుండి 8 లక్షల కిలోమీటర్ల దూరంలో కరోనా అనే ఒక లేయర్ ఉంటుంది.
ఈ కరోనా దగ్గర టెంపరేచర్ 5 లక్షల డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కన్నా దూరంగా ఉన్న ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండడం ఏంటో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. ఈ రహస్యాన్ని కూడా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఛేదించబోతుంది. అంత వేడిని తట్టుకోవడం కోసం ఈ స్పేస్ క్రాఫ్ట్ ముందు ఒక హైటెక్ షీల్డ్ని ఏర్పాటు చేశారు. ఇది సూర్యుడి నుండి వచ్చే హీట్ మరియు రేడియేషన్ నుండి ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ని కాపాడుతుంది. ఈ షీల్డ్ వెనకాల ఉన్న మిషన్కి ఇక్కడ మన రూమ్లో ఎంత టెంపరేచర్ ఉంటుందో అంతే టెంపరేచర్ ఉండేలా ఈ షీల్డ్ కాపాడుతుంది. అయితే మనం సూర్యుడికి ఉన్న అసలైన పవర్ చూడాలంటే అది సూర్యగ్రహణ సమయంలోనే తెలుస్తుంది. అలాగని గ్రహణం సమయంలో డైరెక్ట్గా సూర్యుని చూడడానికి ప్రయత్నించకండి. శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుని పూర్తిగా మూసివేసిన తర్వాత అప్పుడు సూర్యుడి చుట్టూ ఉన్న కరోనా అలాగే సూర్యుడి నుండి విడుదలవుతున్న ఎనర్జీ అనేది కనబడుతుంది. సూర్యుడి నుండి నిరంతరం ఎనర్జీ ఎలా విడుదలవుతుందో ఇక్కడ చూడవచ్చు. అయితే దీని మీద పరిశోధనలు చేయడం కోసం ప్రతిరోజు గ్రహణం రాదు కాబట్టి శాస్త్రవేత్తలు కెమెరాకు ఎదురుగా ఒక డిస్క్ని అడ్డంగా పెట్టడం వల్ల కృత్రిమంగా గ్రహణం ఏర్పాటు చేయగలిగారు. దానితో సూర్యుని చుట్టూ వచ్చే ఎనర్జీ మీద కరోనా మీద నిరంతరం పరిశోధనలు చేయగలుగుతున్నారు. మరి సూర్యుడి కోర్లో ఇంత ఎనర్జీ విడుదలవుతుంటే సూర్యుడు పేలిపోవాలి కదా అనే అనుమానం కలుగుతుంది. కారణం అక్కడ అద్భుతమైన బ్యాలెన్సింగ్ జరుగుతుంది. కోర్లో విడుదలైన ఎనర్జీ వల్ల సూర్యుడు ఎక్స్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే సూర్యుడికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది సూర్యుడిని దగ్గరకు నొక్కిపెట్టి ఉంచుతుంది. ఈ 2 ఫోర్సులు సమానంగా పనిచేయడం వల్ల సూర్యుడు అలా స్థిరంగా ఉండగలుగుతున్నాడు. సరే, ఇక సూర్యుడు ఎలా అంతరించబోతున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే సూర్యుడు 460 కోట్ల సంవత్సరాల నుండి మండుతూనే ఉన్నాడు. మరొక 500 కోట్ల సంవత్సరాల తరువాత సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్ అంతా అయిపోతుంది. దానివల్ల సూర్యునిలో ఉన్న మాస్ అనేది తగ్గి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. దాంతో మనం ముందు చెప్పుకున్న బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. అంటే ఇప్పటి వరకు సూర్యుడిని నొక్కిపెట్టి ఉంచిన గ్రావిటీ అనేది తగ్గడంతో సూర్యుడి సైజ్ అనేది పెరిగిపోతూ ఒక రెడ్ జైంట్ స్టార్గా మారిపోతాడు. అయితే సూర్యుని సైజ్ పెరిగిపోవడంతో మెల్లగా ఒక్కొక్క గ్రహం సూర్యునిలో కలిసిపోతుంది. ముందు బుధుడు, తరువాత శుక్రుడు, ఆ తరువాత మన భూమి. అయితే మనం ముందు చెప్పుకున్నట్లుగా సూర్యుని గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోతుంది కాబట్టి దూరంగా ఉన్న గ్రహాల మీద ఇక సూర్యుడికి పట్టు ఉండదు. దాంతో దూరంగా ఉన్న గ్రహాలు ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. కానీ ఇదంతా జరగడానికి మరొక 700 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. చివరికి సూర్యునిలోని న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ఆగిపోవడంతో సూర్యుని పైన ఉండే అన్ని పొరలు కూడా విశ్వంలో కలిసిపోయి చివరికి మధ్యలోని కోర్ ఒక్కటే ఉంటుంది. దీనినే వైట్ డ్వార్ఫ్ అని అంటారు. ఇది మెల్లమెల్లగా చల్లబడి ఎటువంటి కాంతి లేకపోవడంతో ఎవరికీ కనపడకుండా విశ్వపు చీకట్లో కలిసిపోతుంది. అలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మన సౌర కుటుంబాన్ని పెంచి పోషించిన సూర్యుని శకం ముగిసిపోతుంది. చివరగా చూడడానికి కాంతి, బ్రతకడానికి కావలసిన శక్తి, వేడి అంతా కూడా ఆ సూర్యుడి నుండే వస్తుంది. మొక్కలు పెరుగుతున్నాయన్నా, వర్షాలు పడుతున్నాయన్నా, అంతెందుకు ఈ భూమి మీద వాతావరణం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది అంటే దానికి కారణం ఆ సూర్యుడు. నిజం చెప్పాలంటే మనమే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవరాశి కూడా ఆ సూర్యుని దయ మీదే బ్రతుకుతుంది. అందుకే ప్రపంచంలో పూర్వకాలం నుండి ఈజిప్ట్, రోమన్ ఇలా ఏ చరిత్ర తీసుకున్నా ముఖ్యంగా మన దేశంలో సూర్యుని దేవునిలా ఆరాధిస్తారు. అలాంటి సూర్యుడికి ఉదయమే లేచి ఒక నమస్కారం చేస్తే ఎటువంటి తప్పు లేదు. ది జర్నీ ఆఫ్ ద యూనివర్స్లో భాగంగా మనం విశ్వం పుట్టుక, పరిణామం, విశ్వం ఎంత పెద్దది, మన సూర్యుడు ఎలా ఏర్పడ్డాడో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మన సోలార్ సిస్టంలోని గ్రహాలు ఒక్కొక్క దాని గురించి, మన భూమిలా వేరే గ్రహం మీద జీవం ఎందుకు లేదు, మన భూమి మీద కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉన్నాం, కానీ అదే వేరే గ్రహాల మీద వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుంది, మన భూమి కాకుండా మన సోలార్ సిస్టంలో మరేదైనా గ్రహంలో నివసించగలమా, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 450 కోట్ల సంవత్సరాల క్రితం నెబ్యులాలోని సుమారుగా 99% గ్యాస్ అంతా కలిసి ఒక చోట చేరి సూర్యుడిలా మారితే మిగిలిన 1% మాత్రం ఇన్ని గ్రహాలుగా, ఉపగ్రహాలుగా తయారయ్యాయి. ఈ సోలార్ సిస్టంలోని ఒక్కొక్క గ్రహానికి మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా మెర్క్యూరీ అంటే బుధుడు. ఇది మన సూర్య కుటుంబంలోని అతి చిన్న గ్రహం. సుమారుగా మన చంద్రుడంత సైజు ఉంటుంది. సూర్యుడికి కేవలం 5,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే దీని కోర్ 70% ఐరన్తో నిండి ఉంటుంది. ఈ మెర్క్యూరీ తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతుంది. ఎంత అంటే బుధుడి మీద ఒక రోజు గడవాలంటే మన భూమి మీద సుమారుగా 59 రోజులు పూర్తవ్వాలి. కానీ సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు మాత్రమే పడుతుంది. అంటే సుమారుగా బుధుడి మీద ఒక రోజు గడిచేసరికి 1 సంవత్సరం పూర్తిగా వస్తుంది. సూర్యుడికి బాగా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత 800 డిగ్రీల ఫారెన్హీట్స్ ఉంటుంది. అయినా కానీ కొన్ని ప్రదేశాల్లో శాస్త్రవేత్తలు మంచును కూడా కనుగొన్నారు. అయితే
మన భూమికి చంద్రుడు ఉన్నట్టుగా బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. రెండవ గ్రహం వీనస్ అంటే శుక్రుడు. సూర్యుడికి 10,80,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వీనస్, మన భూమి, ఈ రెండూ కూడా ఒకే సైజులో ఉంటాయి. అందుకే దీనిని మన భూమికి ట్విన్ సిస్టర్ అని అంటారు. కానీ దీని మీద వాతావరణం మాత్రం మన భూమికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నరకం అనే ప్రాంతం ఉంది అంటే అది శుక్రగ్రహమే. కనీసం సూర్యుని కాంతి కూడా దీని ఉపరితలం మీద పడనంతగా ఈ గ్రహం మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది. ఈ గ్రహం అంతా కూడా అగ్నిపర్వతాలతో నిండి ఉండి అవి నిరంతరం పేలుతూ ఉంటాయి. ఇక్కడ పగలు రాత్రి అని సంబంధం లేకుండా ఎల్లప్పుడూ 900 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. అంతేకాదు, మొత్తం సోలార్ సిస్టంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం ఇది. ఇక్కడ మేఘాలన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండిపోయి ఉంటాయి. మనకు తెలుసు, అత్యంత పవర్ఫుల్ యాసిడ్స్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. ఈ శుక్రగ్రహం మీద ఈ యాసిడ్ అనేది వర్షంగా పడుతుంది. మనకు తెలియడం లేదు కానీ ఎప్పుడూ కూడా మన శరీరం మీద ఒక చదరపు అంగుళం ప్రాంతంలో 15 పౌండ్ల అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది మన మీద పడుతూ ఉంటుంది. కానీ అదే శుక్రగ్రహం మీద 1500 పౌండ్ల అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్తే ఆ ప్రెజర్కి గుడ్డు చితికినట్టుగా చితికిపోతారు. ఆ విధంగా ఈ గ్రహం అంతా కూడా లావా ప్రవహిస్తూ విషపూరితమైన వాయువులతో నిండిపోయి జీవం ఏర్పడడానికి అవకాశమే లేకుండా ఉంటుంది. అంతేకాదు, అన్ని గ్రహాలు ఒకవైపుకు తిరుగుతుంటే వీనస్ మాత్రం వాటికి వ్యతిరేక దిశలో వెనక్కి తిరుగుతుంటుంది. అందుకే ఇక్కడ మాత్రం సూర్యుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. అలాగే వీనస్ తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. వీనస్ తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 243 రోజులు పడుతుంది. కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి 225 రోజుల సమయం పడుతుంది. అంటే ఇక్కడ ఒక సంవత్సరం కన్నా కూడా రోజే పెద్దది. వీనస్కు కూడా ఎటువంటి ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్, భూమి. అసలు మన భూమి ఎలా ఏర్పడింది, 450 కోట్ల సంవత్సరాల నుండి ఎలా పరిణామం చెందుతూ వచ్చింది, భూమి మీద మొట్టమొదటి జీవం ఎలా ప్రాణం పోసుకుంది వంటి విషయాలన్నీ తరువాతి ఎపిసోడ్లో కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి ప్రస్తుతానికి మన భూమిని స్కిప్ చేస్తున్నాను. తరువాత మార్స్. మన సూర్య కుటుంబంలో మన భూమి కాకుండా మనం బ్రతకడానికి కొద్దిగా అవకాశం ఉన్న గ్రహం ఇదొకటే. ఇది భూమి సైజులో సగం ఉంటుంది. ఇక్కడిలాగే వాతావరణం, ఋతువులు ఉంటాయి. ఇది ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 687 రోజుల సమయం పడుతుంది. అంటే ఇక్కడ సంవత్సరానికి 687 రోజులు అన్నమాట. దీనిని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా తుప్పులా పట్టి ఎటు చూసినా రెడ్ కలర్లో ఉంటుంది. మనం భూమి మీద నుండి ఆకాశంలోకి చూస్తే మనకు ఆకాశం బ్లూ కలర్లో కనపడుతుంది. కానీ మార్స్ మీద నిల్చుని చూస్తే అక్కడి ఆకాశం పింక్, రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనం జీవనం సాగించాలంటే ముందు గాలి, నీరు అవసరం. అందుకే ఈ మార్స్ మీద ఎప్పటి నుండో నీటి ఆనవాళ్ల కోసం శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. ధృవాల దగ్గర నీరు ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం శాస్త్రవేత్తలు 2011లో క్యూరియాసిటీ రోవర్ని మార్స్ మీదకి పంపారు. అది మార్స్ మీద తిరుగుతూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మనకు అందిస్తుంది. మార్స్ మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. మన భూమి మీద ఉన్న అమెజాన్ నది కన్నా 100 రెట్లు పెద్దదైన ఒక నది ప్రవహించి ఉంటుందని ఆ ఆనవాళ్లను బట్టి అర్థమవుతుంది. అంతేకాదు, ఈ మార్స్ మీద ఉన్న ఒలింపస్ మౌంట్స్ అనే ఒక అగ్నిపర్వతం అయితే 25 కిలోమీటర్లు ఎత్తుంటుందట. అంటే మన భూమి మీద ఉన్న ఎవరెస్ట్ కన్నా కూడా 3 రెట్లు పెద్దది. మార్స్కి 2 ఉపగ్రహాలున్నాయి. మార్స్ మీద 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అలాగే భూమికి ఉన్నట్లుగా ఓజోన్ లేయర్ లేదు. కాబట్టి సూర్యుడి నుండి వచ్చే యూవీ రేస్ అనేవి చాలా ప్రమాదకరం. కాకపోతే కొన్ని పరికరాల సహాయంతో మనం మార్స్ మీద జీవనం సాగించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. బహుశా భవిష్యత్తులో ఇదే మనకు మరొక నివాసం కావచ్చు. కానీ ఏది ఏమైనా, ఎక్కడికి వెళ్ళినా మనం భూమి మీద బతికినంత స్వేచ్ఛగా జీవించలేము. ఎక్కడికో వెళ్ళడం కన్నా మనం ఉన్న భూమిని నాశనం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే అదే చాలు. జూపిటర్ అంటే గురుగ్రహం. దీనిని కింగ్ ఆఫ్ ద ప్లానెట్ అని అంటారు. మిగిలిన అన్ని గ్రహాలను కలిపినా కూడా వాటికన్నా ఈ జూపిటర్ పెద్దగా ఉంటుంది. అంతేకాదు, గురుగ్రహంలో 1300 భూములను సరిపెట్టవచ్చు. కానీ అంత పెద్ద గ్రహమైనా సరే దాని మీద మనం నిలబడలేం. ఎందుకంటే అది ఒక పెద్ద గ్యాస్ బాల్. జూపిటర్ మీద మనం నిలబడడానికి ల్యాండ్ ఏమీ ఉండదు. దాదాపు మొత్తం అంతా కూడా హైడ్రోజన్, హీలియం, మీథేన్, అమ్మోనియా ఇలా మొత్తం గ్యాసులతో నిండిపోయి ఉంటుంది. కానీ లోపల వాతావరణం మాత్రం ఉరుములు, మెరుపులతో చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా క్రిందకు మధ్యలోకి వెళ్తే లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంటుంది. దాని లోపల కోర్ ఉండవచ్చని అంచనా. జూపిటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలంగా ఉంటుంది. దాని పరిధిలోకి ఏదైనా వెళ్తే అది లాగేసుకుంటుంది. అలా మన భూమి మీదకి రావాల్సిన ఎన్నో ఆస్ట్రాయిడ్స్ని తనలోకి లాగేసుకుని మనల్ని కాపాడుతుంది.
అందుకే ఈ జూపిటర్ని సోలార్ వ్యాక్యూమ్ క్లీనర్ అని అంటారు. గురుగ్రహం మీద ఒక రెడ్ కలర్లో ఒక పెద్ద మచ్చ కనబడుతుంది. అది అక్కడ ఏర్పడిన ఒక తుఫాన్. ఆ తుఫాన్ సుమారుగా 400 సంవత్సరాల నుండి అలా తిరుగుతూనే ఉంది. ఆ రెడ్ స్పాట్ పరిమాణం మన భూమి కన్నా 2 రెట్లు పెద్దగా ఉంటుంది. మన భూమికి చంద్రుడు ఒకటే ఉపగ్రహం. అలాంటిది జూపిటర్కి నాసా ప్రకారం 79 ఉపగ్రహాలున్నాయి. వాటిలో ఒకటి యూరోపా. ఈ సోలార్ సిస్టంలో మన భూమి మీద కాకుండా ఈ యూరోపా అనే ఉపగ్రహం మీద జీవం ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉపగ్రహం అంతా కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ మంచు కింద సముద్రాలు ఉండి వాటిలో ఏవైనా జలచరాలు బ్రతికుండే అవకాశం ఉంది. జూపిటర్ తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుంది. కేవలం 10 గంటల్లో అక్కడ రోజు పూర్తయిపోతుంది. కానీ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి 4300 రోజుల సమయం పడుతుంది. చెప్పాలంటే 79 ఉపగ్రహాలతో కేవలం ఈ జూపిటర్ ఒక్కటే ఒక సెపరేట్ సోలార్ సిస్టంలో ఉంటుంది. అంత పెద్దది. శాటర్న్ సూర్య కుటుంబంలో చూడడానికి అందంగా ఉండే గ్రహం ఇది. జూపిటర్ తర్వాత అతిపెద్ద గ్రహం ఈ శాటర్న్. కానీ అతి తేలికైన గ్రహం కూడా ఇదే. ఉదాహరణకి ఈ శాటర్న్ పట్టేంత పెద్ద నీటి తొట్టెలో ఈ గ్రహాన్ని వేస్తే అది ఆ నీటిలో తేలుతుంది. ఈ గ్రహానికి సాంద్రత చాలా తక్కువగా ఉండడమే దీనికి కారణం. శాటర్న్ కూడా జూపిటర్ లాగానే హైడ్రోజన్, అమ్మోనియా గ్యాసులతో నిండి ఉంటుంది. మిగిలిన అన్ని గ్రహాలతో పోల్చితే శాటర్న్కి ఉన్న ప్రత్యేకత దాని చుట్టూ ఉండే అందమైన రింగులు. ఇంతకీ ఆ రింగులు ఏంటంటే కొన్ని కోట్ల సంఖ్యలో ఒక ఇసుక రేణు అంత సైజు నుండి 2 అంతస్తుల బిల్డింగ్ అంత సైజు ఉండే ఐస్ పార్టికల్స్ మరియు రాళ్లు అన్నీ కలిసి ఇలా శాటర్న్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని మిలియన్ సంవత్సరాలకి ఇవన్నీ కలిసిపోయి మరొక ఉపగ్రహంగా మారిపోయే అవకాశం ఉందట. ఆ తర్వాత శాటర్న్కి రింగ్స్ ఉండవు. శాటర్న్ చుట్టూ 62 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. శాటర్న్ సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 10,760 రోజుల సమయం పడుతుంది. యురేనస్ సూర్య కుటుంబంలో 7వ గ్రహం ఇది. ఇది సూర్యుని నుండి 290 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యురేనస్ సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 30,687 రోజుల సమయం పడుతుంది. ఈ గ్రహం అంతా కూడా ఐస్తో నిండిపోయిన ఒక పెద్ద గోళం. మిగిలిన గ్రహాలతో పోల్చితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అన్ని గ్రహాలు అడ్డంగా తిరుగుతూ ఉంటే యురేనస్ మాత్రం 98 డిగ్రీలు పక్కకి వంగి నిలువుగా తిరుగుతుంది. ఇది ఇలా పక్కకు వంగి ఉండడానికి కారణం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ గాని మరేదైనా ఆబ్జెక్ట్ దీనిని బలంగా గుద్దడం వలన ఇలా జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. శాటర్న్కి ఉన్నట్టుగా దీనికి కూడా రింగ్స్ ఉంటాయి. కానీ ఇవి చాలా తక్కువ సైజులో ఉంటాయి. దీని మీద ఉష్ణోగ్రత -355 డిగ్రీల ఫారెన్హీట్స్ ఉంటుంది. నెప్ట్యూన్ సోలార్ సిస్టంలో చిట్ట చివరి 8వ గ్రహం ఇది. ఇది సూర్యునికి 450 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన భూమి మీద సూర్యకాంతి పడడానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది కదా. కానీ ఈ నెప్ట్యూన్కి సూర్యకాంతి చేరుకోవడానికి 250 నిమిషాల సమయం పడుతుంది. అంటే 4 గంటల పైనే. దీనిని బట్టి ఎంత దూరంలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి సుమారుగా 60,000 రోజులు పడుతుంది. ఈ గ్రహం మీద గంటకి 2,000 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీస్తూ ఉంటాయి. అక్కడి వాతావరణంలో ఎక్కువగా మీథేన్ ఉండడం వల్ల నెప్ట్యూన్ చూడడానికి బాగా బ్లూ కలర్లో ఉంటుంది. దీనికి 14 ఉపగ్రహాలున్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే మనం ముందు చెప్పుకున్న యురేనస్ మరియు ఈ నెప్ట్యూన్ గ్రహాల మీద ఉన్న వాతావరణం కారణంగా ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందట. ఇవి మన సోలార్ సిస్టంలోని గ్రహాలు. కాకపోతే ఒకప్పటి వరకు మన సూర్య కుటుంబంలో ప్లూటోతో కలిపి 9 గ్రహాలు ఉండేవని చదువుకునేవాళ్ళం. కానీ 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు ప్లూటోకి గ్రహానికి ఉండవలసిన క్వాలిటీస్ లేవని గ్రహాల జాబితా నుండి తొలగించి ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా అంటే మరుగుజ్జు గ్రహంగా ప్రకటించింది. కానీ ఆ సమయంలో ప్లూటోని గ్రహాల జాబితా నుండి తొలగించవద్దని కొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి. ప్లూటో లాంటి డ్వార్ఫ్ ప్లానెట్స్ మన సూర్య కుటుంబంలో చాలా ఉన్నాయి. సూర్య కుటుంబం అంటే కేవలం 8 గ్రహాలే కాదు. మార్స్కి జూపిటర్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. అలాగే నెప్ట్యూన్కి బయట కైపర్ బెల్ట్ ఉంటుంది. వీటిలో కొన్ని కోట్ల సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ మరియు తోకచుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ ఒక్కొక్కదానికి మధ్య సుమారుగా 10 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 8 గ్రహాలలో మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్ మరియు శాటర్న్ ఈ 5 గ్రహాలను మనం ఎటువంటి టెలిస్కోప్ లేకుండా కూడా చూడవచ్చు. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చూడలేం. కొన్ని సమయాల్లో అది కూడా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో మాత్రమే చూడగలం. వీటిని గుర్తించడం ఎలా అంటే ఇవి చూడడానికి చుక్కల్లాగానే ఉన్నా కానీ ఇవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
ఇది ఫ్రెండ్స్ మన సోలార్ సిస్టమ్ గురించి. తరువాతి ఎపిసోడ్లో మన భూమి ఎలా ఏర్పడింది, మొట్టమొదటి జీవం ఎలా ఆవిర్భవించిందో వివరంగా తెలుసుకుందాం. జర్నీ ఆఫ్ ద యూనివర్స్లో భాగంగా బిగ్ బ్యాంగ్ నుండి సోలార్ సిస్టమ్ ఏర్పడడం వరకు చేరుకున్నాం. ఈ వీడియోలో అసలు మన భూమి ఎలా ఏర్పడింది, మొదట్లో మన భూమి ఎలా ఉండేది, భూమి మీద మొట్టమొదటి జీవం ఏర్పడడం, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు ఏర్పడిన తరువాత మిగిలిపోయిన గ్యాస్, రాళ్ళు అన్నీ కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ వలన దగ్గరకు చేరుకుని ఒక మండుతున్న గోళం తయారైంది. అదే మన భూమి. మొదట్లో మన భూమి కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎక్కడ చూసినా లావా ప్రవహిస్తూ ఒక నరకంలాగానే ఉండేది. ఆ సమయంలో భూమి తన చుట్టూ తను చాలా వేగంగా తిరిగేది. ఎంత అంటే అప్పుడు రోజుకి 6 గంటలు మాత్రమే ఉండేవి. అయితే ఆ సమయంలో మార్స్ గ్రహం అంత పెద్దగా ఉన్న ఒక గ్రహం వచ్చి బలంగా భూమిని ఢీకొట్టడంతో భూమి మీద కొంత భాగం చెల్లాచెదురైపోయింది. అలా చెల్లాచెదురైన శకలాలన్నీ కలిసి దగ్గరకు చేరుకుని మనకు ఇప్పుడున్న చంద్రుడు తయారయ్యాడు. చంద్రుడు ఏర్పడిన మొదట్లో మన భూమికి చాలా దగ్గరగా కేవలం 22,000 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. కానీ చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి సుమారుగా 4 సెంటీమీటర్ల దూరంగా వెళ్ళిపోతున్నాడు. అలా ఒకప్పుడు 22,000 కిలోమీటర్ల దూరంలో ఉండే చంద్రుడు ఇప్పుడు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలకి చంద్రుడు మన భూమి ఆకర్షణ పరిధి నుండి దాటి విడిపోయి సూర్యుని చుట్టూ ఒక గ్రహంలో తిరిగే అవకాశం ఉందట. అంతేకాదు, అప్పటి వరకు కూడా మన భూమి స్ట్రైట్గానే ఉండి తిరిగేది. కానీ ఆ గ్రహం బలంగా ఢీకొట్టడంతో 23.5 డిగ్రీలు పక్కకి వంగిపోయింది. అప్పటి నుండి ఇప్పటికీ కూడా అలాగే కొంచెం పక్కకి వంగి తిరుగుతుంది. కానీ అది కూడా మన మంచికే. అలా పక్కకి వంగి తిరగడం వల్లనే ఇప్పుడు మన భూమి మీద ఋతువులు ఏర్పడుతున్నాయి. అలాగే జీవనం కొనసాగుతుంది. ఇదిలా ఉండగా మొదట్లో భూ అంతర్భాగం నుండి బయటకు వచ్చిన లావా అంతా భూమి మీద ప్రవహిస్తూ ఉండేది. ఆ సమయంలో భూమి మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్తో లావాతో ఉండేది. కానీ చుట్టూ ఉన్న అంతరిక్షంలో టెంపరేచర్ -270 డిగ్రీల సెల్సియస్. కాబట్టి ఆ లావా చల్లబడి కొంతకాలానికి భూమి పైపొర గట్టిపడడం జరిగింది. ఈ సమయంలో మన భూమి అంతా కూడా హైడ్రోజన్, అలాగే అగ్నిపర్వతాల నుండి విడుదలైన కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులతో నిండిపోయి ఉండేది. సరే, ఇప్పుడు ఒక జీవం ఏర్పడాలంటే కావలసింది నీరు. కానీ అప్పటికింకా భూమి మీద నీరు లేదు. ఆ సమయంలో అంతరిక్షంలో నుండి కొన్ని లక్షల ఉల్కలు ప్రతిరోజు భూమిని ఢీకొట్టడం జరిగింది. ఈ ఉల్కలే మన భూమి మీదకు నీటిని తీసుకువచ్చాయి. ఈ ఉల్కల లోపల ఐస్ పార్టికల్స్, అలాగే వాటి మధ్య భాగంలో ఉన్న నీరు మన భూమి మీదకు చేరుకోవడం మొదలైంది. భూమి మీదకు నీరు ఎలా వచ్చింది అనేదానికి ఒక ఆధారం కూడా దొరికింది. 1998లో ఈ భూమి మీద పడిన ఒక చిన్న ఉల్కను తీసుకుని దానిని పరీక్షించినప్పుడు దానిలో చిన్న చిన్న స్ఫటికాలు ఉన్నాయి. వాటిని మైక్రోస్కోప్ ద్వారా మరింత పరీక్షించి చూస్తే ఆ స్ఫటికాల లోపల నీటి చుక్కలు కదులుతూ ఉన్నాయి. దీనిని బట్టి ఈ భూమి మీద పడిన కొన్ని లక్షల కోట్ల ఉల్కల ద్వారానే ఈ నీరు అనేది ఈ భూమి మీదకు చేరిందని నిర్ధారించారు. కానీ ఆ చిన్న చిన్న నీటి చుక్కలు అన్నీ కలిసి ఇంత పెద్ద మహాసముద్రాలుగా ఏర్పడడానికి సుమారుగా 2 కోట్ల సంవత్సరాల పాటు కోట్ల సంఖ్యలో ఉల్కలు భూమిని నిరంతరాయంగా ఢీకొట్టడం జరిగింది. అలా భూమి మీదకు చేరుకున్న నీరంతా కూడా అప్పుడు భూమి మీద ఉన్న 1000 డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా ఆవిరైపోయి ఆకాశంలోకి చేరుకుని మేఘాలుగా ఏర్పడి వర్షంగా కురవడం మొదలైంది. అలా మెల్లగా భూమి చల్లబడడం జరిగింది. అలాగే సముద్రాలు కూడా ఏర్పడ్డాయి. అంటే మనం ఇప్పుడు తాగుతున్న ప్రతి నీటి చుక్క కూడా కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం అంతరిక్షం నుండి ఉల్కల ద్వారా ఈ భూమి మీదకు చేరుకున్నదే. అయితే మొదట్లో చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడంతో చంద్రుడి గ్రావిటేషన్ ఫోర్స్ వలన సముద్రాల్లో అలలు కొన్ని వందల మీటర్లకు లేచి పడుతూ ఉండేవి. కానీ చంద్రుడు భూమికి దూరంగా జరిగే కొద్దీ సముద్రపు అలలు కొంచెం ప్రశాంతంగా మారాయి. అయితే ఈ ఉల్కలు కేవలం నీటిని మాత్రమే కాదు, ఎమినో యాసిడ్స్, మినరల్స్, ప్రోటీన్స్ కూడా తీసుకువచ్చాయి. ఇవే ఒక జీవి ఏర్పడడానికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్. ఇప్పుడు భూమి మీద జీవం ఏర్పడడానికి సరైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మన భూమి సూర్య కుటుంబంలో సూర్యుడి నుండి సరైన దూరంలో ఉండడం వల్ల మన భూమి జీవం ఏర్పడడానికి అనుకూలంగా మారింది. ఇప్పుడు మన భూమి ఉన్న ప్రదేశాన్ని హ్యాబిటబుల్ జోన్ అని అంటారు. ఈ ఏరియాలోనే నీరు ద్రవ రూపంలో ఉంటుంది. ఈ హ్యాబిటబుల్ జోన్ దాటి బయటకు వెళ్తే బాగా చల్లగా ఉండడంతో నీరు గడ్డకట్టుకుని ఉంటుంది. ఈ జోన్ దాటి లోపలికి వెళ్తే బాగా వేడిగా ఉండడంతో నీరు ఆవిరిగా ఉంటుంది. సరిగ్గా మన భూమి ఈ జోన్లో ఉండడం మన అదృష్టం. సరే, ఈ భూమి మీద ప్రతి జీవి కూడా కొన్ని కోట్ల కణాలతో తయారవుతుంది.
అలాగే ఈ భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి జీవి ఒకే కణం ఉన్న ఏకకణజీవి. దానినే ప్రొకారియేట్స్ అని అంటారు. వీటిని లోకా అని కూడా అభివర్ణిస్తారు, అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. ఇవి సుమారుగా 350 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ప్రాణం పోసుకున్నాయని ఒక అంచనా. ఇప్పుడు భూమి మీద మొట్టమొదటి జీవి ఏర్పడడానికి సమయం ఆసన్నమైంది. అయితే మొదటి జీవి ఎలా ప్రాణం పోసుకుంది అని చెప్పడానికి చాలా థియరీలున్నాయి. వీటిలో థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనిసిస్ అనేది కొంచెం ఎక్కువ ప్రసిద్ధి చెందింది. మనం లోతుగా గమనిస్తే ఒక జీవిలో జరిగే దాదాపు ప్రతి పని కూడా రసాయనిక చర్య. మెటబాలిజం కానీ, నాడీ సంబంధమైన చర్యలు కానీ, జీన్స్ కానీ, ఇలా మీరు ఏది తీసుకున్నా అది రసాయనిక చర్య. ఈ థియరీ ప్రకారం కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఎటువంటి జీవం లేని కొన్ని రసాయనిక పదార్థాల మధ్య జరిగిన కొన్ని రసాయనిక చర్యల వలన ఒక జీవం ఏర్పడే అవకాశం ఉంది అని ఈ థియరీ చెబుతుంది. అంటే ప్రాణం లేని కొన్ని పదార్థాలు కలిసి ఒక ప్రాణం ఉన్న పదార్థంగా మారే అవకాశం ఉంది అని. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కారుకు ఉండే పరికరాలన్నీ విడదీసి విడివిడిగా ఒక చోట పడేస్తే అవి ఎటూ కదలవు. కానీ వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చి దానిలో ఇంధనం పోస్తే అది కదలగలిగే ఒక వాహనంగా తయారవుతుంది. అలాగే హైడ్రోజన్, కార్బన్, వాటర్, ఫాస్ఫరస్, ఉల్కల ద్వారా భూమి మీదకు చేరుకున్న ఎమినో యాసిడ్స్, మినరల్స్ వంటివన్నీ కలిసినప్పుడు ఆనాటి పరిస్థితులలో వాటి మధ్య జరిగిన జీవరసాయనిక చర్య కారణంగా మొట్టమొదటి ఏకకణ జీవి ప్రాణం పోసుకుందని ఈ థియరీ చెబుతుంది. అయితే ఈ మొట్టమొదటి జీవి సముద్ర గర్భంలో ఉన్న హైడ్రోథర్మల్ వెంట్స్ వద్ద ప్రాణం పోసుకుని ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. సముద్రంలోని నీరు భూగర్భంలోకి వెళ్ళి అక్కడ వేడి వలన సుమారుగా 400 డిగ్రీల వరకు వేడెక్కి మినరల్స్, ఎమినో యాసిడ్స్, కార్బన్ వంటి ఎన్నో ఎలిమెంట్స్ కలిసి హైడ్రోథర్మల్ వెంట్స్ నుండి బయటకు వస్తుంటాయి. కావలసిన వేడి లభించడం, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో బహుశా ఇక్కడే మొట్టమొదటి జీవి ఏర్పడి ఉండవచ్చు. ఇలా ఏర్పడిన మొట్టమొదటి ఏకకణ జీవి నుండి బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 జీవులు పరిణామం చెందాయి. ఈ బ్యాక్టీరియాకి చెందినదే సయానో బ్యాక్టీరియా. ఇదే ఫస్ట్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఇదంతా జరిగేసరికి మన భూమి మీద ఇంకా ఆక్సిజన్ లేదు, మొక్కలు కూడా లేవు. అయితే ఈ సయానో బ్యాక్టీరియా అనేది సూర్యకాంతిని, వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని రెండింటిని ఉపయోగించుకుని ఆక్సిజన్ని విడుదల చేయడం మొదలుపెట్టాయి. అంటే ఇప్పుడు మొక్కల్లో జరిగే ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియలాగా అన్నమాట. అలా మెల్లమెల్లగా ఈ భూమి మీద ఆక్సిజన్ శాతం పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ భూమి మీద ఇన్ని జీవులు తిరుగుతున్నాయంటే కారణం ఈ సయానో బ్యాక్టీరియానే. ఇక్కడ మీరు చూస్తున్న ఇవి రాళ్ళు కాదు, వీటిని స్ట్రొమాటోలైట్స్ అని అంటారు. ఇదంతా కూడా కొన్ని కోట్ల సయానో బ్యాక్టీరియా పొరలు పొరలుగా ఏర్పడిన నివాసం. ఇవి కొన్ని 100 కోట్ల సంవత్సరాల నాటివి. అప్పటి నుండి ఇవి ఆక్సిజన్ని విడుదల చేస్తూనే ఉన్నాయి. అలా వాతావరణంలో ఆక్సిజన్ అంతా రెడీ అయిన తర్వాత మిగిలిన జీవులు రావడానికి రంగం సిద్ధమైంది. ఇలా ఏర్పడిన ఏకకణ జీవుల నుండి పరిణామం చెందడం ద్వారా ఇప్పుడు ఇన్ని రకాల పక్షులు, జంతువులు, మనుషులు ఇవన్నీ ఏర్పడడం జరిగింది. దీనిని ఎవల్యూషన్ అని అంటారు. అయితే ఈ ఎవల్యూషన్ గురించి అర్థం అవ్వాలంటే మనకు డిఎన్ఏ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. కాబట్టి డిఎన్ఏ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అసలు ఈ ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఒక ఏకకణ జీవి నుండి ఇన్ని రకాల జీవాలు ఎలా ఏర్పడ్డాయి అనేది తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. జర్నీ ఆఫ్ ద యూనివర్స్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో ఈనాడు భూమి మీద తిరుగుతున్న కొన్ని లక్షల జీవజాతులు ఎలా ఆవిర్భవించాయి, దీనికి కారణం ఏమిటి, ఒకప్పుడు భూమిని ఏలిన డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి, మనుషులు కోతుల నుండి ఆవిర్భవిస్తే మరి కోతులు ఇంకా ఎందుకున్నాయి, జీవులు పరిణామం చెందడం ఇక్కడితో ఆగిపోయిందా, ఒకవేళ ఇంకా కొనసాగితే పరిణామ క్రమంలో భాగంగా భవిష్యత్తులో మనిషిలోని ఏ అవయవాలు మాయం అవ్వబోతున్నాయి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. అది 1859వ సంవత్సరం. ప్రపంచమంతా ఈ భూమి మీద జీవులన్నిటినీ దేవుడే సృష్టించాడు అని బలంగా నమ్ముతున్న రోజులవి. అలాంటి సమయంలో చార్లెస్ డార్విన్ అనే ఒక ఆయన ది ఆరిజిన్ ఆఫ్ ద స్పీసీస్ అనే పుస్తకం ద్వారా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రతిపాదించాడు. అప్పట్లో అది ఒక సంచలనం. ఈ భూమి మీద ఇన్ని జీవరాశులు ఏర్పడడానికి ఎవల్యూషన్ అనేది కారణమని ఆయన చెప్పాడు. అప్పట్లో చాలామంది దానిని వ్యతిరేకించారు, కొట్టిపారేశారు. మరొక పక్క ఈ థియరీని సపోర్ట్ చేసేవారు కూడా పెరిగారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎవల్యూషన్ థియరీకి కొన్ని 100 ఎవిడెన్స్ దొరకడంతో ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీ దీనిని యాక్సెప్ట్ చేసింది.
ఇప్పుడు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది సైన్స్లోనే ఒక గొప్ప థియరీ. అసలు ఈ థియరీ ఏం చెప్తుంది, ఎవల్యూషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవల్యూషన్ అంటే తరాలు మారే కొద్దీ ఒక జాతి లక్షణాలలో కలిగే మార్పులను ఎవల్యూషన్ లేదా పరిణామం అని అంటారు. అంటే ఒక జీవి శరీరంలో కలిగే మార్పుల వలన దాని రూపు, ఆకారం, ప్రవర్తనలో మార్పులు కలగడం, అవే తరువాతి తరాలకు కూడా అందుతూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ శరీరంలో మార్పులు ఎలా కలుగుతాయో చూద్దాం. ప్రతి జీవి కూడా కొన్ని కోట్ల కణాలతో నిర్మించబడి ఉంటుంది. ప్రతి కణంలో కూడా DNA ఉంటుంది. ఆ జీవి ఆకారం, రంగు, రూపు, ప్రవర్తన ప్రతి దానిని నిర్ణయించేది ఈ DNAనే. ఈ సమాచారం అంతా కూడా జెనెటిక్ కోడ్ రూపంలో ఉంటుంది. అయితే కణాలు విభజన చెందుతున్నప్పుడు ఒక కణంలో ఉండే DNA మరొక కణంలో కాపీ అవుతుంది. ఇలా విభజన చెందుతున్న సమయంలో కానీ లేదా బయట వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ DNAలోని జెనెటిక్ కోడ్లో మార్పులు జరుగుతాయి. దీనినే మ్యూటేషన్ అని అంటారు. అయితే ఈ జెనెటిక్ కోడ్లో ఏదైనా చిన్న మార్పు జరిగినా అది ఆ జీవిలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఉదాహరణకి ఒక తెల్లగా ఉన్నటువంటి ఎలుకలోని జెనెటిక్ కోడ్లో ఒక చిన్న మార్పు జరిగినా దాని తరువాత తరాల్లో పుట్టబోయే ఎలుకలన్నీ కూడా నల్లగా జన్మించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక మామిడి చెట్టులోని DNAలో ఒక చిన్న మార్పు జరిగినా తరువాతి తరంలో దానికి కాచే మామిడి పళ్ళు ఫుట్బాల్ అంత సైజులో పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా DNAలో కలిగే చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. డార్విన్ ఈ థియరీని ప్రతిపాదించే నాటికి అసలు DNA అంటే ఏంటో కూడా ఎవరికీ తెలియదు. కానీ జంతువుల శరీర నిర్మాణాన్ని బట్టి ఏ జంతువు నుండి ఏ జంతువు పరిణామం చెంది ఉండవచ్చు అనేది ఆయన చెప్పారు. ఈ థియరీలో ముఖ్యంగా 2 పాయింట్లు ఉంటాయి. 1, ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. 2, ప్రతి జీవి కూడా అవి నివసిస్తున్న వాతావరణానికి తగ్గట్టుగా అవి బ్రతకడానికి వీలుగా మారుతూ ఉంటాయి. దీనిని న్యాచురల్ సెలక్షన్ అని అంటారు. ఏ జీవులైతే అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోయాయో అవి అంతరించిపోతాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మారుకుంటూ తట్టుకుని నిలబడిన జీవుల జీన్స్ తరువాతి తరాలకు వస్తాయి. ఈ ఎవల్యూషన్లో భాగంగా అవసరానికి తగ్గట్టుగా ఒక జీవిలోని కొత్త అవయవాలు ఏర్పడడం లేదా అవసరం లేని కొన్ని అవయవాలు అంతరిస్తూ మాయమవడం జరుగుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మనలో కొంతమంది మనుషులు మార్స్ మీద వాతావరణం బాగుండడంతో అక్కడ జీవించడానికి పర్మనెంట్గా వెళ్ళిపోయారనుకుందాం. భూమి మీద కన్నా మార్స్ మీద 66% తక్కువ సూర్యకాంతి ఉంటుంది. కాంతి తక్కువగా ఉన్నప్పుడు మన కంటిలో నల్లగా ఉండే కనుపాప పెద్దగా, అలాగే కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కనుపాప చిన్నగా మారుతూ ఉంటుంది. కాబట్టి మార్స్ మీద భూమి మీద కన్నా తక్కువ కాంతి ఉంటుంది. కాబట్టి అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా కనుపాపలు పెద్దగానే ఉండడానికి అలవాటు పడతాయి. దాంతో అక్కడ మనుషులకు పుట్టే తరువాతి తరంలోని పిల్లలకు కనుపాపలు పెద్దగా ఉంటాయి. అలాగే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమి మీద కన్నా కూడా తక్కువ కాబట్టి అక్కడి మనుషులు పొడవుగా పెరుగుతారు. అలా అక్కడి ఎవల్యూషన్లో భాగంగా అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరం మారుతూ వేరేగా తయారవుతుంది. కొన్ని సంవత్సరాలకి భూమి మీద ఉండే మనుషులకి మార్స్ మీద ఉండే మనుషులకి చాలా తేడా ఉంటుంది. అలాగే మరొక ఉదాహరణ చూద్దాం. కొన్ని తెల్లని ఎలుకలను తీసుకుని బాగా వేడిగా ఎండగా ఉండే ఎడారి ప్రాంతాల్లో వదిలేసామనుకుందాం. ఆ ఎండ నుండి తట్టుకోవడానికి వాటి శరీరంలో మెలనిన్ని విడుదల చేయడంతో వాటి శరీరం నల్లగా మారుతుంది. దీనితో వాటి DNAలో మార్పులు జరిగి తరువాతి తరాలలో పుట్టబోయే ఎలుకలన్నీ కూడా నల్లగా పుడతాయి. అంటే సింపుల్గా ప్లేస్ మారినందుకు ఎలుకల్లో 2 జాతులు తయారైపోతాయి. ఈ విధంగా జీవులు అవి నివసించే ప్రాంతం మారినప్పుడు అవి ఉండే ప్రాంతాన్ని బట్టి అవి అక్కడ బ్రతకడానికి కావలసినట్టుగా వాటి శరీరంలో మార్పులు జరిగి కొత్త కొత్త జీవులుగా పరిణామం చెందుతాయి. సరే, ఇప్పుడు ఈ జీవ పరిణామం ఎలా జరిగిందో చూద్దాం. ఏకకణ జీవులుగా ప్రారంభమైన జీవం బ్యాక్టీరియా, ఆర్కేయా నుండి మొక్కలుగా, ఫంగై, జంతుజాతులుగా విడిపోయాయి. ఈ ఎవల్యూషన్ అనేది ఒక లైన్లో జరగలేదు. ఒక చెట్టుకు ఉండే కొమ్మల్లా అన్ని వైపులకు పరిణామం చెందుతూ వెళ్ళింది. ఒకవైపు మొక్కలు పరిణామం చెందుతూ ఉంటే మరొక వైపు జంతువులలో ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. అలా కొన్ని స్టేజ్లు దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా వెన్నెముక ఉన్నటువంటి చేప వంటి జీవి పరిణామం చెందింది. మనందరం కోతుల నుండి పరిణామం చెందాం అని అంటారు కదా, కానీ అంతకన్నా ముందు మనం చేపల నుండి పరిణామం చెందాం. మనమే కాదు, ఈ భూమి మీద వెన్నెముక ఉన్న జీవులన్నీ కూడా ఈ చేపల నుండి పరిణామం చెందినవే. తరువాత ఆ చేప వంటి జీవి నీటి నుండి నేల మీదకు రావడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఉభయచరాలుగా, అంటే నీటిలోనూ నేల మీద కూడా బ్రతకగలిగే జీవులుగా మారాయి. తరువాత ఇవి రెండిటిగా విభజన చెందాయి. 1 గుడ్లు పెట్టే జంతువులు, 2 పాలిచ్చే జంతువులు. ముందుగా గుడ్లు పెట్టేవి చూసుకుంటే ఇవి తాబేళ్లు, మొసళ్ళుగా ఎవాల్వ్ అవుతూ
అవి డైనోసార్లుగా మారాయి. ఈ డైనోసార్లు 16 కోట్ల సంవత్సరాల పాటు ఈ భూమిని ఏలాయి. వాటికి ఈ భూమి మీద తిరిగే లేకుండా పోయింది. ఈ డైనోసార్లలో 40 సెంటీమీటర్లు మాత్రమే ఉండే చిన్న డైనోసార్ల నుండి 115 అడుగుల పొడవుతో 100 టన్నుల బరువుతో భారీ సైజు వరకు పెరిగిన 700 రకాల డైనోసార్లు ఉండేవి. వీటిలో కొన్ని చిన్న సైజులో పక్షిలా ఎగిరే డైనోసార్లు ఉండేవి. డైనోసార్లు అంతరించిపోయాయి అనుకుంటున్నాం కదా, మీకు తెలుసా ఇప్పుడు మనం చూస్తున్న పక్షులన్నీ కూడా ఈ డైనోసార్ల నుండి పరిణామం చెందినవే. ముఖ్యంగా కోడికి డైనోసార్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కోడి DNA ద్వారా తిరిగి డైనోసార్లు పుట్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరే, ఈ డైనోసార్లు ఈ భూమి మీద తిరుగుతున్న సమయంలో మౌంట్ ఎవరెస్ట్ పర్వతం కన్నా పెద్దగా ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ వేగంగా భూమిని ఢీకొట్టింది. దాని వలన విడుదలైన విపరీతమైన ఎనర్జీ వల్ల డైనోసార్లతో పాటుగా భారీ సైజులో ఉండే చాలా జంతువులు అంతరించిపోయాయి. నీటిలో, గుహల్లో, భూమి లోపల బ్రతికే కొన్ని చిన్న చిన్న జంతువులు మాత్రమే మిగిలాయి. అలా ఆస్ట్రాయిడ్ దెబ్బకు ఈ భూమి మీద ఉండే 80% జీవజాతులన్నీ చనిపోయాయి. తరువాత ఇక పాలిచ్చే జంతువులలో ఒక ఎలక వంటి ఆకారం ఉన్న జీవి నుండి కోతులుగా పరిణామం చెందాయి. ఇవి అడవులలో చెట్ల మీద తిరుగుతూ ఉండేవి. కానీ 40 లక్షల సంవత్సరాల క్రితం వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అడవులు అంతరించిపోవడంతో చెట్ల మధ్య దూరం పెరిగింది. దానితో ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు వెళ్ళడానికి 2 కాళ్ళ మీద లేచి నిలబడి నడవడం అలవాటు చేసుకోవడం జరిగింది. మనిషి పరిణామం చెందే క్రమంలో ఇదే ముఖ్యమైన అడుగు. ఈ విధంగా మనిషి జాతికి మొదటి పూర్వీకులైన హోమోసేపియన్స్ అంటే ఆది మానవుడు పరిణామం చెందాడు. ఈ ఆది మానవుడి నుండి ఇప్పుడున్న ఆధునిక మానవుడి వరకు ప్రయాణం ఎలా సాగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది, మనం కోతుల నుండి వస్తే మరింకా కోతులు ఎందుకున్నాయి అని. దానికి కారణం ఏంటో చూద్దాం. మనమందరం మనిషి పరిణామ క్రమం అనగానే ఈ బొమ్మను చూస్తాం. మనిషి పరిణామ క్రమం అనేది ఈ విధంగా ఒక లైన్లో జరగలేదు. అలాగే మనం కోతి నుండో చింపాంజీ నుండో పరిణామం చెందలేదు. కోతులకు, గొర్రెలాలకు, ఒరాంగుటూన్లకు, చింపాంజీలకు, మనుషులకు కామన్గా ఒక యాన్సిస్టర్ ఉండేది. దాని నుండే ఇవన్నీ పరిణామం చెందాయి. అంటే కోతులది సెపరేట్ ట్రాక్, చింపాంజీలది సెపరేట్, మనుషులది సెపరేట్ ట్రాక్. కాకపోతే మనమందరం ఒకే పూర్వీకుల నుండి రావడం వల్ల మన DNA వాటి DNAతో దగ్గరగా మ్యాచ్ అవుతుంది. అంతే తప్ప కోతులు చింపాంజీలుగా ఆ తర్వాత మనుషులుగా మారిపోలేదు. సరే, మరి ఎవల్యూషన్ ఎక్కడితో ఆగిపోయిందా అంటే లేదు, ఇంకా జరుగుతూనే ఉంది. ఎవల్యూషన్లో భాగంగా మన శరీరంలోని కొన్ని అవయవాలు కూడా అంతరించిపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవేంటో చూద్దాం. జ్ఞానదంతం. మనలో కొంతమందికి కొంత వయసు వచ్చాక జ్ఞానదంతం వస్తుంది. పూర్వం ఆదిమానవులు పచ్చిగా ఉండే మాంసాన్ని నమలడానికి ఇవి ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు మనం ఆహారాన్ని వండి తినడంతో వీటి అవసరం తగ్గిపోయింది. దానితో మెల్లగా జ్ఞానదంతం మాయమైపోతుంది. అందుకే ఇప్పటికీ చాలామందికి ఈ జ్ఞానదంతం రావడం లేదు. పల్మారిస్ లాంగస్ మజిల్. మీరు మీ బొటన వేలుని చిటికెన వేలుని కలిపి చూస్తే మీ మణికట్టు దగ్గర పొడుగ్గా ఒక కండరం కనపడుతుంది. కానీ కొంతమందికి అది కనపడదు. కారణం, మనం పరిణామం చెందడానికి ముందు ఉన్న జంతువులు చెట్ల మీద ఎక్కువగా వేలాడుతూ ఉండేవి. దానికోసం ఈ కండరం ఉపయోగపడేది. కానీ మనుషులు ఇప్పుడు చెట్ల మీద నివసించడం లేదు. దానితో ఆ కండరం అవసరం లేకుండా పోవడంతో మెల్లమెల్లగా అది అంతరించిపోతుంది. ఇప్పటికే 11% మందికి ఈ కండరం లేదట. టెయిల్ బోన్. మనందరికీ వెన్నెముక చివర్లో టెయిల్ బోన్ ఉంటుంది, అంటే తోక అన్నమాట. మనం తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడు మనందరికీ చిన్న తోక ఉంటుంది. కానీ పిండం పెరిగే కొద్దీ అది మాయమైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా తోకతో పుట్టినవారు ఉన్నారు. మనకు తోకతో అవసరం లేదు కాబట్టి త్వరలో ఆ టెయిల్ బోన్ కూడా మాయమవుతుంది. థర్డ్ ఐలిడ్. మనకు తెలిసి ఒక కంటికి పైన కింద 2 కనురెప్పలుంటాయి. కానీ మనకు 3వ కనురెప్ప కూడా ఉంటుంది. మన కంటిలో మూలన పింక్ కలర్లో ఒకటి ఉంటుంది చూసారా, అది కూడా ఒక రకమైన కనురెప్పే. ఇవి ఎక్కువగా పక్షులకు ఉంటుంది. అవి గాలిలో ఎగిరే సమయంలో వేగంగా వీచే గాలులు, దుమ్ము నుండి కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ మనకు అవసరం లేదు కాబట్టి అది కూడా త్వరలోనే మాయమవుతుంది. అరెక్యులర్స్ మజిల్స్. మనలో కొద్దిమంది మాత్రమే వాళ్ళ చెవులను వాటంతట అవి కదిలేలా చేయగలరు. కానీ చాలామందికి అది సాధ్యం కాదు. ఇలా చెవులు కదలడానికి చెవి చుట్టూ అరెక్యులర్స్ అనబడే 3 కండరాలుంటాయి. జంతువులు ఎక్కువగా చెవులను కదుపుతూ ఉంటాయి. దాడి చేయబోయే జంతువు ఏ వైపు నుండి వస్తుందో దాని శబ్దాలను పసిగట్టడానికి అవి వాటి చెవులను తిప్పుతూ శబ్దాలను వింటాయి. కానీ మనకు అవసరం లేదు కాబట్టి ఈ అరెక్యులర్స్ కండరాలు కూడా మాయమైపోతాయట.
ఇలా మన శరీరంలో మనకు ఉపయోగపడని కొన్ని అవయవాలు ఎవల్యూషన్లో భాగంగా అంతరించిపోబోతున్నాయి. ఎవల్యూషన్ అనేది కేవలం మనతోనే ఆగిపోయేది కాదు, లేదా మనం ఏర్పడడానికే ఇదంతా జరగలేదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. ఇలా ఏర్పడిన జీవులలో ఆనాటి పరిస్థితులకు తట్టుకోలేక దాదాపు 99% జీవరాశులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తల అంచనా. అలా చివరికి ఇప్పుడు మిగిలిన వాటిలో మనం గుర్తించిన జీవజాతుల సంఖ్య 87 లక్షలు. ఇంకా మనకు తెలియని ఎన్నో లక్షల జీవజాతులు ఈ భూమి మీద తిరుగుతున్నాయి. ఇన్ని కోట్ల జీవరాశుల్లో మనుషులనబడే మనం కూడా ఒకటి. కానీ మనం మాత్రం అన్నిటికన్నా మనమే తెలివైన వాళ్ళమని విర్రవీగుతూ ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కానీ ఈ నేచర్ అనేది ఎన్నో జీవజాతులు అంతరించిపోయేలా చేసింది. ఇన్ని కోట్ల జీవులను మాయం చేసిన ప్రకృతికి మనుషులు ఒక లెక్క కాదు. కాబట్టి మనం ఈ నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మనిషి ఎన్నో లక్షల జీవరాశులున్న ఈ భూమి మీద సమస్తాన్ని తన చేతిలోకి తీసుకుని పాలిస్తున్నాడు. కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ మనిషి కూడా అదే జంతువులతో కలిసి తిరుగుతూ వాటిలాగే బ్రతుకుతూ ఉండేవాడు. కానీ జీవ పరిణామ క్రమంలో భాగంగా మనిషి జంతువుల నుండి వేరుపడి ఇప్పుడు ఇంతలా అభివృద్ధి చెందాడు. అసలు ఈనాడు మనం గడుపుతున్న జీవనానికి లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులైన ఆది మానవులు గడిపిన జీవనానికి ఏమాత్రం సంబంధం లేదు. మనిషి జంతువుల నుండి వేరుపడడానికి దారితీసిన కారణాలేమిటి, వేరుపడిన మనిషిని ఈనాటి మానవుడిగా తీర్చిదిద్దిన అంశాలేమిటి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుల జీవనం ఎలా ఉండేది, ఇలా ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు సాగిన ఈ ప్రయాణం గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ భూమి మీద అన్ని దేశాలలో ఉన్న మనుషులందరికీ మూలం ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతంలో 70 లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా మనం కోతుల నుండో చింపాంజీల నుండో ఏర్పడలేదు. మనకి చింపాంజీలకి కామన్గా ఒకరే పూర్వీకులుగా తోకలేని కోతి వంటి జంతువు ఉండేది. దాని నుండి చింపాంజీ అలాగే మనిషి సెపరేట్గా ఎవాల్వ్ అవ్వడం జరిగింది. అలా ఏర్పడిన ఈ జీవి చెట్ల మీద తిరగడంతో పాటు నడవడం కూడా నేర్చుకుంది. అది కూడా 32 లక్షల సంవత్సరాల క్రితమే. ఇలా 2 కాళ్లతో మొదలైన నడక మనిషిని అభివృద్ధి వైపుకు దారితీసింది. ఎందుకంటే ఇలా 2 కాళ్లతో నడవడం వలన ఖాళీగా ఉన్న చేతులతో రాళ్ళు కర్రలను పట్టుకోవడం జరిగింది. సరిగ్గా పట్టుకోవడం నేర్చుకున్న తర్వాత ఒక రాయిని మరొక రాయితో చెక్కి పదునుగా చేసి వాటిని ఆయుధాలుగా వాడేవాడు. ఇలా రాళ్లను కర్రలను ఆయుధాలుగా వాడడం వల్ల తనకన్నా బలమైన శక్తివంతమైన జంతువులను వేటాడడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఒకప్పుడు చెట్లను ఎక్కడానికి వీలుగా పొడవుగా ఉండే వేళ్ళు చేతులు కాస్త కాలక్రమేణా వస్తువులను పట్టుకోవడానికి అనువుగా మారాయి. ఇలా రాళ్లను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత 25 లక్షల సంవత్సరాల వరకు కూడా రాళ్లని మాత్రమే వాడుతూ ఉండేవాడు. అంటే ఆ సమయంలో మనిషిలో కానీ తన జీవనంలో కానీ దాదాపు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ కాలాన్ని స్టోన్ ఏజ్ అని అంటారు. మొదట్లో మనిషి కూడా అన్ని జంతువులలాగానే ఆకలేసినప్పుడు పళ్ళు ఆకులు చెట్ల వేర్లు తినడం, నిద్ర వస్తే చెట్ల మీదో లేదా ఏదైనా గుహల్లో పడుకునేవాడు. అప్పటి మనిషి జీవితం ఇప్పుడున్నంత సౌకర్యంగా ఉండేది కాదు. ఎండ వచ్చినా వాన వచ్చినా తట్టుకోవాలి. ఎటువైపు నుండి ఏ క్రూర మృగం దాడి చేస్తుందో తెలియదు. దేనిని తినాలో దేనిని తినకూడదో తెలియదు. ఒకవేళ తినకూడని ఆకునో పండునో తింటే అది విషపూరితమైనది అయితే చనిపోవడమే. కానీ ప్రతి సంఘటన నుండి మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవాడు. అది తన తరువాతి తరాలకు నేర్పుతూ వచ్చేవాడు. దీనిని కలెక్టివ్ లెర్నింగ్ అని అంటారు. ఏ విధంగా బ్రతకాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా వేటాడాలి, ఈ జ్ఞానం అంతా ఒక తరం నుండి మరొక తరానికి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. అలా సాగిపోతున్న సమయంలో మనిషి అభివృద్ధికి మరొక అడుగు పడింది. అదే మంట. ఒకానొక సమయంలో మెరుపు వలన గాని లేదా అడవులలో ఏర్పడే కార్చిచ్చు వలన గాని ఒక అడవి దానిలోని జంతువులు కాలిపోయాయి. అనుకోకుండా అలా కాలిన మాంసాన్ని ఆదిమానవుడు తినడం జరిగింది. అప్పటి వరకు పచ్చి మాంసం తినే మనిషికి మంటల్లో కాలిన మాంసం ఎంతో రుచిగా అనిపించింది. తను కూడా ఇకపై మాంసాన్ని కాల్చి తినడం కోసం మంటను పుట్టించడం నేర్చుకున్నాడు. ఇలా మంటను పుట్టించడం, దానిని కంట్రోల్ చేయడం అనేది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. పచ్చి మాంసం కన్నా వండిన మాంసం అరగడానికి 16% తక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనిషి ఆహారాన్ని ఇలా వండి తినడం మొదలుపెట్టాడో అప్పుడు ఆహారం సులువుగా అరిగేది. దానితో ఆ ఆహారంలోని పోషకాలు ఎక్కువగా మెదడుకు అంది మెదడు అభివృద్ధి చెందడం మొదలైంది. వండిన ఆహారం తినడానికి ముందు నారింజ పండంత సైజులో ఉండే మెదడు ఆహారం వండి తిన్న తర్వాత 3 రెట్లు పెరిగింది. ఈ మెదడులోని జరిగిన మార్పుల కారణంగా మనిషికి కొత్త కొత్త ఆలోచనలు కలిగాయి. మెంటల్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. అంతేకాదు, వండిన ఆహారం తినడం వలన దానిని సులువుగా నమలగలిగేవాళ్ళు.
అందుకే మనిషి ముఖంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. మనం మొదటి ఆదిమానవుడు మొహం చూస్తే మెదడు చిన్నగా ఉండి పచ్చి ఆహారాన్ని తినడానికి వీలుగా నోటి దవడలు పెద్దగా ఉండేవి. కానీ మెల్లగా మెదడు పెరిగి దవడలు పళ్ళ సైజు తగ్గుతూ వచ్చింది. ఇలా అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా శరీరంలో మార్పులు కలగడమే ఎవల్యూషన్ అంటే. ఈ మంట అనేది కేవలం ఆహారం పరంగానే కాదు, వెలుతురు కోసం, చలికాలంలో వేడి కోసం, జంతువులను భయపెట్టడానికి కూడా ఉపయోగపడేది. అంతేకాదు, మంట ఉన్న చోట కొంతమంది ఒక గుంపుగా చేరేవారు. అయితే మొదట్లో మాట్లాడడానికి వాళ్ళకి ఎప్పటిలా మాటలొచ్చేవి కాదు, కానీ చిన్న చిన్న శబ్దాలు చేసుకునేవారు. ఎప్పుడైతే ఇలా గుంపుగా చేరడం మొదలుపెట్టారో అప్పుడు వాళ్ళ అభిప్రాయాలను, అనుభవాలను చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేసేవారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని సంవత్సరాలకి మెల్లగా వాళ్ళ గొంతులోని స్వరపేటికలో మార్పులు కలిగి చిన్న చిన్న పదాలు మాట్లాడడం మొదలైంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఒక వరం ఈ నిప్పు. అది మిగిలిన అన్ని జీవుల కన్నా మనిషికే బాగా ఉపయోగపడింది. కొంతకాలానికి, అంటే ఇప్పటికి 10 లక్షల సంవత్సరాల క్రితం, ఆహారం కోసం, మంచి జీవనం కోసం ఆదిమానవుడు ఆఫ్రికాని వదిలి అడవులు, పర్వతాలు దాటుకుంటూ తూర్పు వైపుకి, అంటే ఆసియా వైపుకు, అలాగే యూరప్ వైపుకు గుంపులుగా వలస వెళ్లడం జరిగింది. అలా యూరప్ వైపుకు వెళ్లిన వారు నియాండర్థాల్స్ అనే మనిషిలోని ఒక జాతిగా, అలాగే ఆసియా వైపుకు వచ్చిన వాళ్ళు హోమో ఎరెక్టస్ అనే ఒక సెపరేట్ జాతిగా, ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు హోమో సెపియన్స్ అనే జాతులుగా మారారు. మీకు తెలుసా, ఇప్పుడంటే కేవలం ఒక్క మనిషి జాతి మాత్రమే ఉంది, కానీ ఆ రోజుల్లో హోమో రుడోల్ఫెన్సిస్, హోమో హెబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్థాల్స్, హోమో సెపియన్స్ ఇలా చాలా రకాల జాతులకు చెందిన మనుషులు ఉండేవారు. కానీ ఇప్పటికీ 80,000 సంవత్సరాల పూర్వం ఈ హోమో సేపియన్స్ తప్ప మిగిలిన అన్ని మనుష్య జాతులు అంతరించిపోయాయి. ఈ హోమో సేపియన్స్ నుండే ఇప్పుడున్న మనం ఏర్పడడం జరిగింది. హోమో సేపియన్స్ అంటే లాటిన్ భాషలో తెలివైన వాళ్ళు అని అర్థం. అయితే 80,000 సంవత్సరాల క్రితం మిగిలిన అన్ని జాతులు అంతరించిపోవడానికి గల కారణాలు ఏమిటి అనేది శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయితే సరిగ్గా ఆ కాలంలోనే ఇప్పుడు సుమిత్రాకి దగ్గరగా ఉన్న మౌంట్ టోబా అనే ఒక అగ్నిపర్వతం పేలింది. అది ఎంత దారుణంగా పేలిందంటే హీరోషిమా మీద వేసిన అణుబాంబు లాంటివి 15 లక్షల బాంబులు ఒకేసారి పేలితే ఎలా ఉంటుందో అంతలా పేలింది. దాని నుండి వచ్చిన వాయువులు సుమారుగా 15 సెంటీమీటర్ల మందంతో తూర్పు భాగాన్నంతా కమ్మేసింది. బహుశా దాని విష ప్రభావం వలన కొన్ని జాతులు చనిపోయి ఉండవచ్చనేది ఒక అంచనా. లేదా ఏదైనా వ్యాధి సోకడం వలన, లేక ఒక మనిషి జాతికి మరొక మనిషి జాతికి జరిగిన గొడవల కారణంగానా, లేక అక్కడ వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక ఈ జాతులు అంతరించిపోయాయా అనేది ఎవరికీ తెలియదు. కానీ అన్ని జాతులు అంతరించిపోయినా మిగిలిన ఒక్క హోమో సేపియన్స్ మాత్రం ఎలాంటి పరిస్థితులైనా తట్టుకుని దానికి తగ్గట్టుగా అలవాటు పడేవారు. ఇప్పుడంటే ప్రపంచ జనాభా 700 కోట్ల పైన ఉంది, కానీ అప్పుడు ప్రపంచ జనాభా 15,000 మాత్రమే. ఈ హోమో సేపియన్స్ 64,000 సంవత్సరాల క్రితం మరొకసారి ఆఫ్రికా నుండి మళ్లీ అన్ని దేశాలకు వలసగా వెళ్లారు. అలా వలస వెళ్లి విస్తరించిన ఆ హోమో సేపియన్స్ నుండే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న మనుషులు ఏర్పడ్డారు. మొదట్లో వీరు ఎక్కువగా వేటాడేవారు. అయితే మనిషి మిగిలిన జంతువుల కన్నా వేగంగా పరిగెత్తలేడు, కానీ ఎక్కువసేపు ఎక్కువ దూరం పరిగెత్తగలడు. కాబట్టి జంతువులు ఎంత వేగంగా పరిగెత్తినా కొంతసేపటికి అలసిపోయి దొరికిపోయేవి. ఇలా ఎవల్యూషన్లో భాగంగా పరిగెత్తడానికి వీలుగా ఆదిమానవుడికి కాళ్ళు పొడవుగా మారడం, అంతేకాకుండా పరిగెత్తేటప్పుడు బాడీలో పుట్టే వేడిని తగ్గించడానికి శరీరం చల్లగా మారడం కోసం శరీరం మీద ఉండే జుట్టంతా పోయి ఆ ప్రాంతంలో చెమట గ్రంథులు పుట్టుకొచ్చాయి. చెమట పట్టడం అనేది బాడీని చల్లబరిచే ఒక కూలింగ్ సిస్టమ్. కొంతకాలానికి ఆదిమానవులు వేట గుంపులుగా చేయడం నేర్చుకున్నారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నైపుణ్యం సాధించేవారు. కొంతమంది వేటాడడం, కొంతమంది రాతి ఆయుధాలు తయారు చేయడం, మరికొంతమంది ఆహారం సిద్ధం చేయడం, ఇలా అన్నమాట. చాలా కాలం ఆదిమానవుడు వేట మీదే ఆధారపడ్డాడు. కానీ ఇప్పటికీ 12,000 సంవత్సరాల క్రితం మరొక మార్పు కలిగింది. అదే వ్యవసాయం చేయడం. ఎప్పుడైతే వ్యవసాయం మొదలైందో అప్పుడు వేట, వలసలు వెళ్లడం తగ్గింది. కొంతమంది కలిసి ఒకే చోట గుంపులుగా ఉండి నివాసం ఏర్పరచుకోవడం, భవిష్యత్తు కోసం ఆహారాన్ని దాచుకోవడం నేర్చుకున్నాడు. అలా మెల్లగా నాగరికత మొదలైంది. అలా హోమోసేపియన్స్గా మొదలైన ప్రయాణం ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. మనిషి చరిత్రకు పునాదులు పడి సుమారుగా 70 లక్షల సంవత్సరాలు గడిచాయి. మరి ఆ మొట్టమొదటి పూర్వీకులకు ఇప్పుడు మనం ఎన్నో తరం వాళ్ళమో తెలుసా? 1,25,000 తరానికి చెందిన వాళ్ళం. చివరిగా అత్యంత శక్తివంతమైన మెదడుతో, చేతిలో ఆయుధాలతో, మరే జీవికి లేని అద్భుత నైపుణ్యమైన మాటతో ఈ భూమి అంతా విస్తరిస్తూ సాగిన మనిషి ప్రయాణం ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. ప్రపంచంలో మనం ఏ మూల, ఏ దేశంలో అయినా ఉండవచ్చు.
భాషలు, రంగులు వేరు కావచ్చు, కానీ మనం అందరం ఒక చోట నుండి వచ్చిన వాళ్ళమే. అలాంటిది ఇప్పుడు మనం జాతి, కులం, మతం అంటూ వేరు చేసి చూడడంలో అర్థం లేదు. భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలైతే దానిలో మనిషి ఏర్పడింది చివరి 70 లక్షల సంవత్సరాల్లో. దానిలో మనం బ్రతికేది 70 లేదా 80 సంవత్సరాలు. అంటే మన ఉనికి ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. జర్నీ ఆఫ్ ది యూనివర్స్ సిరీస్లో భాగంగా మనం విశ్వం పుట్టుక, ఈ భూమి ఎలా ఏర్పడింది, మొట్టమొదటి జీవి ఎలా ఆవిర్భవించింది, మనిషి ఎలా ఏర్పడ్డాడు, ఆది మానవుల జీవనం ఎలా సాగింది అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో అప్పటి వరకు ఇతర జీవుల్లాగానే వేటాడుతూ బ్రతికిన మనిషి ఎలా ఇతర జీవుల నుండి వేరుపడ్డాడు, నాగరికతలు ఎలా ఏర్పడ్డాయి, దానికి దారితీసిన కారణాలేమిటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇంతకు ముందు వీడియోలలో చాలామంది మనకిప్పుడు 2020 సంవత్సరం నడుస్తుంటే 5000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం అని ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగారు. దాని గురించి సింపుల్గా తెలుసుకుందాం. దీనికి మనం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పుకుంటాం. అంటే క్రీస్తు పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని అర్థం. ఇంగ్లీష్లో బీసీ మరియు ఏడి అని చెప్తారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఎన్నో డొమిని. అయితే చాలామంది ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని, అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత అనుకుంటారు. కానీ అది కాదు. క్రీస్తు పుట్టక ముందు వరకు ఉండే సంవత్సరాలని వెనక్కి లెక్కిస్తారు. అంటే 100, 99, 98 అలా. క్రీస్తు పుట్టిన తర్వాత నుండి ముందుకు లెక్కేస్తారు. ఉదాహరణకి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టక ముందు 5000 సంవత్సరాలు ప్లస్ క్రీస్తు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు గడిచిన 2020 సంవత్సరాలు. అంటే ఇప్పటికీ 7020 సంవత్సరాలు అయినట్లు లెక్క. అలాగే 10,000 సంవత్సరాల క్రితం అనే దానిని 8000 BC అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సిస్టమ్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా మారిపోయి ప్రపంచమంతా కూడా దీనినే ఫాలో అవుతుంది. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడిగా మారే ప్రక్రియలో కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్ని మలుపు తిప్పాయి. అలాంటి వాటిలో నిప్పు కనిపెట్టడం ఒకటైతే వ్యవసాయం చేయడం మరొకటి. అప్పటి వరకు 4-5 కలిసి వేటాడడం, ఒక గమ్యం అంటూ లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వలసలుగా వెళ్లడం వంటివి చేసేవాడు. అలాంటిది 10,000 సంవత్సరాల క్రితం మనిషి మొదటిసారిగా వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. వ్యవసాయానికి అనువైన ప్రదేశాలు నదీ తీరాలు. నీరు పుష్కలంగా లభించడమే కాకుండా ఈ నదులు ఆ ప్రాంతాన్ని సారవంతంగా చేయడంతో ఆ ప్రాంతాలు వ్యవసాయానికి అనుగుణంగా మారాయి. అలా వ్యవసాయం నేర్చుకున్న తర్వాత ఇక వలసలు వెళ్లడం సాధ్యం అవ్వదు కదా. పంట పండే వరకు అక్కడే ఉండాలి. కాబట్టి అక్కడే చిన్న నివాసాలు ఏర్పరచుకున్నారు. అలా నదుల పక్కన జనాభా పెరగడం మొదలైంది. ఈ విధంగా సివిలైజేషన్ అంటే నాగరికత మొదలైంది. ఈ ప్రపంచంలో ఏర్పడిన నాగరికతలన్నీ నదుల పక్కన ఏర్పడినవే. అలా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇరాక్ దేశం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రవహించేటువంటి టైగ్రస్, యూఫ్రటీస్ అనే 2 నదుల మధ్య మొట్టమొదటి సివిలైజేషన్ మొదలైంది. అదే మెసపటోమియా సివిలైజేషన్. మెసపటోమియా అంటే నదుల మధ్యలో ఉన్న భూభాగం అని అర్థం. అప్పటిలో జనాభా తక్కువగా ఉండడంతో ఒక్కసారి పంట వేస్తే చాలా మందికి చాలా కాలం పాటు వచ్చేది. దానితో అందరూ వ్యవసాయం చేయవలసిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ప్రజలకి చాలా టైం దొరికేది. ఆ ఖాళీ టైంలో కొత్త విషయాలు నేర్చుకోవడం, పనిముట్లు తయారు చేయడం, కుండలు తయారు చేయడం, ఇలా వ్యవసాయం మాత్రమే కాకుండా కొత్త వృత్తులు పుట్టుకొచ్చాయి. ఎన్ని ఉన్నా కానీ ఆ రోజుల్లో పండిన పంటే అసలైన సంపద. కాబట్టి అది పాడవకుండా అందరి పంటను ఒక చోట భద్రపరచడం, ఎవరెవరు ఎంత పంట తెచ్చారు అనేది ట్రాక్ చేయడానికి రాయడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో మెత్తగా ఉన్న బంకమట్టి మీద పుల్లతో గుచ్చుతూ రాసేవారు. ఇలా మొట్టమొదటిసారిగా రాతను కనిపెట్టింది కూడా ఈ మెసపటోమియన్లే. ఈ విధంగా వీళ్ళు క్యూనిఫామ్ అనే ఒక వ్రాత పద్ధతిని డెవలప్ చేశారు. ఇలా భద్రపరిచిన పంటను రక్షించడానికి ఒక ఆర్మీ, వీటన్నిటినీ సక్రమంగా మెయింటైన్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేషన్, పాలించడానికి నాయకులు, ఇలా ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చాయి. తరువాత మనిషి మెల్లగా జంతువులను మచ్చిక చేసుకుని వాటి పెంపకం మొదలుపెట్టాడు. అప్పటి వరకు సొంతంగా పొలం దున్నేవాడు. ఆ తర్వాత జంతువులతో ఆ పని సులభమైంది. ఈ విధంగా ఎక్కడికక్కడ మనిషి తన పనిని సులభతరం చేసుకుంటూ ముందుకు సాగేవాడు. ఇప్పటి వరకు మనిషి మచ్చిక చేసుకున్న జంతువులన్నిటిలో మనిషి నాగరికతను, అభివృద్ధిని పరుగులు పెట్టించిన జంతువు ఏదైనా ఉంది అంటే అది గుర్రం. మానవ చరిత్రలో గుర్రాలు చాలా ప్రభావాన్ని చూపించాయి. అప్పటి వరకు ఎంత దూరమైనా నడిచి వెళ్లే వ్యక్తి వేగంగా చేరుకోవడంలో కానీ, యుద్ధాలలో కానీ గుర్రాల పాత్ర చాలా కనపడుతుంది. అంతేకాదు, చక్రాన్ని కనిపెట్టింది కూడా ఈ మెసపటోమియన్లే అని చరిత్రకారుల అభిప్రాయం. ఇవే కాదు, సమయాన్ని లెక్కించడం, రాయడం, అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడం, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా మెసపటోమియన్ల కాలంలోనే మొదలయ్యాయి. ఈ విధంగా నదుల పక్క జనాభా పెరిగే కొద్దీ అవి నగరాలుగా మారాయి. అలా 6,000 సంవత్సరాల క్రితమే మెసపటోమియాలో
ఉరుక్, బాబిలోన్, అక్కడ్, అసూర్ వంటి సిటీలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన నగరాల్లో కూడా సరిహద్దుల గురించి గొడవలు, యుద్ధాలు కూడా జరిగేవి. ఒక పక్క మెసపటోమియా నాగరికత అభివృద్ధి చెందుతూ ఉండగా మరొక పక్క సుమారుగా 7,000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో నైల్ నది పక్కన ఈజిప్ట్ సివిలైజేషన్ మొదలైంది. దాదాపుగా ఇక్కడ కూడా మెసపటోమియాలో లాగానే నాగరికత మొదలై అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ రాజులు చనిపోయిన తర్వాత దేవుళ్ళుగా మారతారని అక్కడి వాళ్ళ నమ్మకం. ఆ శరీరం పాడవకుండా ఉండడం కోసం మమ్మిఫికేషన్ చేసి పెద్ద పెద్ద పిరమిడ్లను నిర్మించి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కోసమని ఆ రాజుగారికి కావలసిన ఆహారం, నీరు, బంగారు ఆభరణాలు వంటి వస్తువులను బ్రతికున్నప్పుడు ఆ రాజు వాడినవి, చివరికి పెంపుడు జంతువులు వీటన్నిటిని పెట్టి సమాధి చేసేవారు. ఎటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అంత పెద్ద పిరమిడ్లను నిర్మించడం, అవి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు నిలిచి ఉండడం నిజంగా ఒక అద్భుతం. ఈ ఈజిప్ట్ సివిలైజేషన్తో పాటుగానే మరోవైపు ఒక గొప్ప సివిలైజేషన్ మొదలైంది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు ఇండియా మరియు పాకిస్తాన్లో ప్రవహిస్తున్న ఇండస్ నది పక్కనే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొదలైంది. ఈ ఇండస్ నదిని సింధు నది అని, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని సింధు నాగరికత అని కూడా అంటారు. ఇంతకు ముందు ఏర్పడిన మెసపటోమియా, ఈజిప్ట్ కన్నా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకా పెద్దది. ఈ నది పక్కనే ఉన్న మొహంజోదారో, హరప్పా ప్రాంతాల్లో నాగరికత ఏర్పడింది. అప్పట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇదే. అన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రతి ఇంటికి కూడా బావి, మరుగుదొడ్లు, డ్రైనేజీ సిస్టమ్ వంటివన్నీ కూడా ఉండేవి. పెద్ద పెద్ద స్నానపు తొట్టెలు కానీ, ఇటుకలతో నిర్మాణం కానీ చూస్తే ఈ నాగరికత ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది. కాకపోతే కారణం తెలియదు కానీ ఇంత గొప్పగా ఉండే ఈ సివిలైజేషన్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత నాశనం అయిపోయింది. బహుశా ఇండస్ నది నుండి వచ్చిన వరదలు ఈ నగరాలను పాడు చేసి ఉండవచ్చని, అందుకే ఇక్కడి ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయి ఉంటారని చరిత్రకారుల అంచనా. ఒకవైపు ఈ 3 సివిలైజేషన్లు అభివృద్ధి చెందుతూ ఉంటే మరొక వైపు చైనాలో ఎల్లో రివర్ పక్కన ఒక సెపరేట్ సివిలైజేషన్ మొదలైంది. అయితే మధ్యలో హిమాలయాలు అడ్డంగా ఉండిపోవడంతో దాదాపుగా అది ఒంటరిగానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా మాత్రం నాగరికత ఏర్పడిన మొదట్లో చాలా వెనకబడి ఉండేది. ఇప్పుడు మెక్సికో ఉన్న ప్రాంతంలో మాయా సివిలైజేషన్, ఆజ్టెక్, ఇంకా వంటి నాగరికతలు ఏర్పడ్డాయి. కాకపోతే వీళ్లకు చక్రం వాడకం, జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియకపోవడంతో వీళ్ళు కొంచెం వెనకబడ్డారు. కానీ వీళ్ళు మాయన్ క్యాలెండర్ ద్వారా కాలాన్ని లెక్కించడంలో కొంచెం యాక్యురేట్గానే ఉండేవారు. అన్ని నాగరికతల్లో మనం కామన్గా చూడగలిగేది ఏమిటంటే ప్రజలు సూర్యుడు, నిప్పు, నీరు, మెరుపులు, గాలి వీటిని దేవుళ్ళుగా భావించి పూజించేవారు. మనం పూర్వం ఏ నాగరికతను తీసుకున్నా వాళ్ళ చరిత్రకు సంబంధించిన గుర్తుల్లో సూర్యుడు ఉండడం గమనించవచ్చు. పెద్ద పెద్ద వరదలు కానీ, తుఫాన్లు కానీ, మెరుపులు, అగ్ని ప్రమాదాలు ఏర్పడితే ఆయా దేవుళ్ళకి కోపం వచ్చిందని భావించేవారు. దానిలో భాగంగానే ప్రజలు కృతజ్ఞతగా పండిన పంటలో కొంత దేవుళ్ళకి సమర్పించే ఆచారాలు ఏర్పడ్డాయి. అప్పటి మనిషిలో తమ జీవనం గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే కోరిక బలంగా కనపడుతుంది. అందుకే ప్రతి నాగరికతలో కూడా వాళ్ళ జీవనానికి అద్దం పట్టేలా వాళ్ళు నిర్మించిన భవనాలు, శిల్పాలు, చిత్రాలు కనిపిస్తాయి. వాటి వల్లనే మనం అప్పటి చరిత్రను తెలుసుకోగలుగుతున్నాం. వీటన్నిటిని చూస్తుంటే ఆనాటి ప్రజలు కానీ, వాళ్ళ మేధస్సు కానీ ఈనాటి మనకి ఏమాత్రం తీసిపోదని అర్థమవుతుంది. కాకపోతే అన్ని వేల సంవత్సరాల పాటు విరాజిల్లిన కొన్ని నాగరికతలు కొన్ని కారణాలతో అంతరించిపోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి భయంకరమైన నియంత్రించలేని వ్యాధుల వలన కానీ, యుద్ధాలు, కరువు, ప్రకృతి వైపరీత్యాలు ఇటువంటి కారణాల వల్లనే గొప్ప గొప్ప నాగరికతలు ఎన్నో నశించిపోయాయి. చివరగా ఏ వ్యవసాయం అయితే జంతువులాగా వేటాడి తినే మనిషిని ఒక మనిషిగా మార్చిందో, ఏ వ్యవసాయం అయితే ఒక నివాసం అంటూ లేకుండా వలసలుగా తిరిగే మనిషిని ఒక చోట స్థిరంగా నివాసంగా ఉండేలా చేసి ఒక కుటుంబం, ఇల్లు, గ్రామం, నాగరికత అంటూ అభివృద్ధి వైపుకు తీసుకువెళ్ళిందో అలాంటి వ్యవసాయాన్ని ఈరోజు మనం చిన్నచూపు చూస్తున్నాం. అసలు మనిషి అభివృద్ధికి పునాది పడిందే వ్యవసాయంతో. అలాంటిది ఇప్పుడు ఆ అభివృద్ధి పేరు చెప్పి అదే పునాదిని నాశనం చేస్తున్నాం. ఒక్కసారి మనిషి చరిత్రలో వ్యవసాయం అనే ఒక్కదానిని పక్కకు తీసి చూస్తే మనిషి ఇప్పటికీ కూడా ఆకులు, జంతువుల చర్మాలు కప్పుకుంటూ, పళ్ళు దుంపలు తింటూ లేదా వేటాడుతూ ఒక నాగరికత అంటూ లేకుండా తిరుగుతూ ఉండేవాడేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ సిరీస్లో విశ్వం పుట్టుక నుండి నాగరికతలు ఏర్పడడం వరకు తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తెలుగుబడి నుండి అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్లో తెలుగుబడి ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడం కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.